క్రీస్తు నామములు శుభములు. కూడి చేరి వచ్చిన దేవుని పిల్లకు వందనములు. ఆదివారం పునరుద్ధాన దినం. ఈ రోజున మనం ఆలోచిస్తున్నటువంటి అంశం లైఫ్ హిస్టరీ ఆఫ్ ఇస్కరియోతు యూదా. లైఫ్ హిస్టరీ ఆఫ్ ఇస్కరియోతు యూదా. ప్రియమైన దేవుని పిల్లారా, ఒక విషయాన్ని మాట్లాడాలి అంటే శుక్రవారం మీకు క్లూ ఇచ్చాను. ఏ ప్రసంగికుడైనా ఏమో కామో ఎలాంటి పదాలు మాట్లాడినా ప్రసంగాలలో అయి ఉండొచ్చునేమో ఏమో ఇలాంటివి వచ్చిన పాటల్లో కనపడ్డా వాడు పరిపూర్ణమైన ప్రసంగికుడు కాడు. అలాంటి వాడి మాటలు, అలాంటి వాడి పాటలు పాడామనుకో సంకనాకి పోతాం మనం కూడా. ఎందుకు చెప్తున్నానంటే 100 సంవత్సరాలు గుర్తుండే ప్రసంగాన్ని జనవరి 1 ఇస్తున్నాను. జీవితంలో ఎవడు చెప్పలేడేమో అన్న సంగతులు 21 సంవత్సరం మొత్తం అందిస్తున్నాను. ఇది గుర్తుపెట్టుకోండి. దీని కొరకు నేను ఎంత కష్టపడుతున్నా నాకు మాత్రమే తెలుసు. విన్న తర్వాత మీకు అర్థమవుతుంది. అది నేను బైబిల్ ప్రారంభిస్తున్న చెప్పడానికి సంఘాన్ని ప్రారంభించిన కొత్తలో నాకు పాఠం రాదండి. నేను నేర్చుకుంటా ప్రతిదాన్ని. నాకు వచ్చు అని తలంపు ఎప్పుడూ నాలో ఉండదు. నేను నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే ఎప్పుడు కూడా ఏ విషయాన్నైనా సరే నేను నేర్చుకోవడానికి అది ప్రయత్నం చేస్తూనే ఉంటాను. ఈ ప్రయత్నం చేయటం వెనకాలే ఈ రోజున ఎవడు చెప్పలేని సంగతులు చెప్పినా దాంట్లో 100 తప్పులు చూపిస్తా. అలాంటి సంగతులు దేవుడు బైబిల్ నుంచి ఈ రోజున దేవుని మనసుకి ఇచ్చాడంటే దీని వెనకాల వీడి కష్టం చాలా ఉంది. అందుకే మీరు సమయాన్ని పోనీయక సద్వినియోగం చేసుకోవటంలో ఆతృపడాలి. డిసెంబర్ 31 వాగ్దానం చేశారు. ప్రభువా నేను వాచి పెడతా ప్రభా, పీకెత్తా ప్రభా అని. రేపు ఏం చెప్తామండి మనం? అందుకే డిసెంబర్ 31 నైట్న 10ంటికి ప్రసంగం స్టార్ట్ అవుతుంది. ప్రసంగం మొట్టమొదటిసారిగా చేస్తున్నా సంఘం స్థాపన జరిగినాక. టైటిల్ ఏంటో తెలుసా? ప్రకృతి వర్సెస్ ప్రజలు 2020. ఇది మనం ఎన్నో అనుకున్నాం, కానీ నెరవేరలా అవన్నీ అలాగే ఉన్నాయి. మీరు ఏమనుకున్నారో మీకు తెలియదు. మీరేమనుకున్నారో నేను చెప్తా. ఆ రోజున ఎవరెవరు ఏమేమనుకున్నారు నెరవేరకపోతే ఎట్లా? కనుక ఇప్పుడు మళ్ళీ మనం డిసెంబర్ 31 వాగ్దానం చేసుకుంటాం. ఇదే నెరవేరలా, ఇది వచ్చి మీద కూర్చొంది. ఇప్పుడు డబల్ ధమాకా ఎట్లా? కనుక చాలా జాగ్రత్తగా సంఘానికి రావటం కానీ, ఆతృత కలిగి ఉండటం కానీ, వాక్యాన్ని చాలా జాగ్రత్తగా అబ్జర్వేషన్ చేయటం కానీ, ఇవన్నీ నేర్చుకోవాల్సిన బాధ్యత విశ్వాసిగా ఉన్నప్పుడే సాధ్యపడింది. గుర్తుపెట్టుకోండి. అందుకనే లైఫ్ హిస్టరీ ఆఫ్ ఇస్కరియోతు యూదా. ఈయన గురించి ఒక 1 year బ్యాక్ ఒక పదాన్ని వాడారు. ఎవరికైనా గుర్తుంటే ఒకటే పదం, ఎవరికైనా గుర్తుందా? అందుకే బాగా వినాలి మరి. అది కొన్ని కంటతంగా ఉండాలి మనసులో. ఇస్కరియోతు యూదా అనేవాడు లేయా గోత్రం నుంచి, లేయా గర్భవాసి నుంచి వచ్చిన వాడు. ఇతడు యూదుడు అని చెప్పాను. ఇప్పుడు గుర్తొచ్చిందా? అది ఇది చెప్పడానికి నాకు ఇప్పుడు దాకా పట్టింది. ఇంతకీ అందుకే లైఫ్ హిస్టరీ ఆఫ్ ఇస్కరియోతు యూదా. ఇస్కరియోతు యూదా గురించి చెప్పటం అంటే ఏదేదో చెప్పుకుంటూ పోవటం కాదు. ప్రతిదానికి ఈయనే రోల్ మోడల్ కనపడుతుంటాడు. ఈయన ఒక్కడే కనపడుతున్నాడా? ఇప్పుడు ఇలాంటి వాళ్ళందరూ పీకేస్తే ఇప్పుడు మీరు చూడండి. ఏమండి ఎందుకు రాయించాడో తెలుసా? అది ఇప్పుడు నువ్వు ఆలోచించాలి. ఇస్కరియోతు యూదా మనకు అన్ని విషయాల్లో ఎగ్జాంపుల్గా ఉంటాడు. అన్ని విషయాల్లో
ఎనీ కాజ్ ఇన్ బైబిల్ అతను ముందుంటాడు అంతే. ఆ యోధా ఉంది కదండి అని అక్కడికి వెళ్ళిపోతుంటాం. యోధా కాడికి వెళ్ళే ముందు మనము యోధాన్ని దాటొచ్చామా, ఇది ఆలోచించాలి. దిస్ ఈజ్ బైబిల్. కనుక వీరు కొంచెం గౌరవిద్దాం, తర్వాత వెళ్దాం లోపలికి. ఏమంటే మర్చిపోయాను, ట్యాగ్లేను అక్కడ మర్చిపోయానండి పాస్ట్లో. బాబు ఇతను వీడికి ఎన్ని బిరుదులో అని ఉంది ట్యాగ్లేను. లైఫ్ హిస్టరీ ఆఫ్ ఇస్కరియోత్ యూదా ట్యాగ్లేన్ ఏం పెట్టానంటే వీడికి ఎన్ని బిరుదులో అని పెట్టాను. ఇస్కరియోత్ యూదా 12 మంది శిష్యులలో ఒకడు, అపోస్తలుడు. యేసుక్రీస్తు వారు ఏర్పాటు చేసుకున్నటువంటి అపోస్తలలో ఒకడు ఇస్కరియోతు యూదా. అంటే ఎంత మంచి పొజిషన్ మీరు చూసారా. అపోస్తలుడు, పంపబడినవాడు, అపోస్తలుడు ఇస్కరియోతు యూదా అపోస్తలుడు. ఇతని పేరు కేవలం యూదానే, ఇస్కరియోతు కాదు. అందుకనే హిబ్రూ మనకి బైబిల్ అడిగినా చెప్పిద్దండి, గూగుల్ అడిగినా చెప్పిద్ది. కొన్ని పదాలు మనకు అర్థం కానప్పుడు గూగుల్ అడిగినా చెప్పిద్దండి, దాన్ని అడగండి. ఎందుకంటే మనకి కొత్త నిబంధన అన్నది హిబ్రూలోంచి వచ్చింది. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, బైబిల్ గ్రీకు హిబ్రూ నుంచి ట్రాన్స్లేట్ చేయబడింది కాబట్టి హిబ్రూ భాషలోకి వెళ్తే యూదా అంటే దేవుణ్ణి స్తుతించుట అని అర్థం. అందుకే గౌరవిద్దామన్నా, ఆ పేరు గౌరవిద్దామన్నా. పేరు పెట్టుకున్న వాడికి కాదండోయ్, పేరుకి, ఆ పేరుకి వాడు సార్థకం చేయలా. తర్వాత వాడి కాడికి వెళ్దాం. పేరు దేవుణ్ణి స్తుతించుట యూదా అంటే. ఇకపోతే ఇస్కరియోతు అంటే మనం ఒకసారి పేపర్ని, మ్యాప్ను కూడా చాలా జాగ్రత్తగా అబ్జర్వేషన్ చేయాలండి. మ్యాపింగ్ ఉంది బైబిల్ వెనకాల. మ్యాపింగ్ యెరూషలేము పట్టణం ఉంటుంది ఇట్లా కోటలాగా. ఆ కోట చుట్టూ 5 పర్వతాలతో కూడినటువంటివి, తర్వాత దూరం దూరంగా అన్నీ ఉంటుంటివి. అక్కడ మనకి చిన్న అక్షరాలతో కెరియోతు అని కనబడుతుంది ఒక పట్టణం పేరు. బైబిల్ మ్యాపింగ్ కూడా మనకి బాగా అండర్స్టాండ్లో ఉండాలి. అందుకని ఈ మ్యాపింగ్ ఎవరికి బాగా తెలుస్తుందయ్యా ప్రపంచంలో అంటే ఒక్క మిలిటరీ వాడికి తెలుస్తుంది, ఇంకెవ్వరికి తెలియదండి. అందుకే వాళ్ళు ఎప్పుడు టేబుల్ మీద ఇలా పడేసి మ్యాప్, మనం ఎక్కడి నుంచి బయలుదేరి ఎక్కడికి వెళ్తే ఈ లోయ ఎంత ఉంటుంది, ఇక్కడ గాలి ఉంటుంది, ఇక్కడ ఆక్సిజన్ తక్కువ ఉంటుంది, ఇవన్నీ వాళ్ళు మ్యాప్ నువ్వు చెప్పేస్తారు. అక్కడికి వెళ్తే సేమ్ అలాగే ఉంటుంది. మ్యాప్ మీద పరిపూర్ణ అవగాహన ఉన్నవాడు సైనికుడు అయితే, సైనికుడు ఎవడు యుద్ధానికి పోవునప్పుడు అన్న పదం బైబిల్లో వాడితే మనం కూడా సైనికులు అవుతే ఈ సైనికుడు కూడా మ్యాపింగ్ అన్నది మెమరీగా ఉండిపోవాలి. లేకపోతే బైబిల్ చెప్పలేమండి. మ్యాపింగ్ మనకు అవగాహన లేకపోతే బైబిల్ని చెప్పటం అసాధ్యం, చెప్పలేవు. మ్యాప్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఒక ప్రీచర్కి. అక్కడ కెరియోతు అని ఉంటుంది. కెరియోతు అనేది ఒక పట్టణం. ఇస్ హిబ్రూలో ఇస్ అనగా మనిషి. కెరియోతు పట్టణపు మనిషి యోధా, ఇస్కరియోతు యోధా. ఓకే, కెరియోతు పట్టణం అది. ప్రియమైన దేవుని పిల్లరా, ఇది యెరూషలేముకి దగ్గరలో 20 మైళ్ళలో, హెబ్రోనుకి, యెరూషలేము దగ్గరలో ఉన్న హెబ్రోను కూడా దగ్గరలో ఉంటుంది. అంటే ఇతడు యెరూషలేము పట్టణవాసి. యూదా యెరూషలేము పట్టణస్థుడు. ఇక మిగతా 11 మంది శిష్యులు మనకు తెలుసు, వీళ్ళు యెరూషలేము వాళ్ళు కాదు, వీళ్ళు మిగతా గలిలయ ప్రాంతానికి సంబంధించినటువంటి వారు. బెత్సైదా వాళ్ళు కానివ్వండి, పక్క పక్కన అలా పేతురు యోహాను అక్కడే, పిలుపుది అక్కడే. కనుక వీళ్ళంతా ఆ ప్రాంతాలు, ఆ గలిలయ ప్రాంతాలకి సంబంధించినటువంటి దగ్గర వీళ్ళు చాలా దూరంగా ఉన్నటువంటి యెరూషలేములో ఉన్నటువంటి ఆ చుట్టుపక్కల కెరియోతు ప్రాంత వాసి మనోడు యూదా. ఇక యూదా ఆ ఊరి పేరుని కలిపేసుకున్నాడు. అందుకనే ఇస్కరియోతు యూదా అంటే కెరియోతు పట్టణస్థుడు అన్నది ఫుల్ ఫ్లెడ్జ్డ్ నేమ్ అన్నమాట. మనకు కూడా చాలామంది తెలుసు. ఇప్పుడు అక్కడ దాకా ఎందుకో మనకు పక్కన ఉన్నాడు రాజన్న, సుంకరి, శంబీపూర్ రాజు అంటాం మనం, ఊరు శంబీపూరు. అందుకని బ్రాకెట్లో కూడా ఎక్కడన్నా శిలాఫలకాల మీద శంబీపూర్ రాజు బ్రాకెట్లో సొంకన్న అని రాసి ఉంటుంది. శంబీపూర్ ఊరి పేరు మలుసుకున్నాడు. అట్లా చాలామంది కూడా. ఇప్పుడు వందే మాత శ్రీనివాస్ ఉన్నాడు,
ఆడు 2-3 సినిమాలు తీసిన తర్వాత వందే మాత్రం దానికి సంగీతం బాగా ఇట్టేసరికి వందే మాత్రం అంటే సినిమా పేరు వాడి ఇంటి పేరు అయిపోయింది. సిరివెన్నెల మంచి మంచి పాటలు ఉన్నాయి సిరివెన్నెల సినిమాలో. సీతారామ శాస్త్రి గారు సిరివెన్నెల సీతారామ శాస్త్రి అంటే అలా వెళ్ళిపోయింది కదా సినిమా పేరు, అలా వెళ్ళిపోయింది. అంటే వాళ్ళు ఉంటున్నటువంటి పరిస్థితిని బట్టి ఆ పేరు వస్తుంది. వైజాగ్ ప్రసాద్, ప్రసాదులు చాలామంది ఉండటాన వైజాగ్ ప్రసాద్. ముసలోడు చాలా సినిమాల్లో విలన్గా వేశాడు. ఇవన్నీ మనకు అవగాహన వచ్చేయాల. అంటే ఇంటి పేరుని కానివ్వండి, ఊరి పేరుని కానివ్వండి, వాళ్ళ రంగాన్ని కానివ్వండి, అట్లా ఇన్ఫోటెక్ శివ అట్లా ఇవన్నీ ఎలా ఉంటాయంటే వాళ్ళన్న వృత్తిని అంత రేంజ్ తీసుకొచ్చారు కాబట్టి అట్లా. కనుక యోధ, ఇస్కరియోతు యోధాని ఎందుకు పెట్టారంటే అప్పటికే బైబిల్లో యోధాలు మనకు చాలామంది కనపడతారండి. ఇంతకు ఏ యోధ అన్నది మనకు ఒక అండర్స్టాండ్ ఉండాలి. ఏ యోధ? అదేనయ్యా ఇస్కరియోతు యోధ. ఆ లేడా ఆ వాడు కిరియతు పట్టణస్తుడు అండి. ఓ ఆయన ఒక ఐడెంటిఫికేషన్ కోసం. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, యెరూషలేముకు దగ్గరగా ఉండటాన, హెబ్రోనుకు దగ్గరగా ఉండటాన, యెరూషలేముకు దగ్గరగా, హెబ్రోనుకు దగ్గరగా ఈ కిరియతు ఉండటాన ఇతను ఒక్కడు మాత్రమే యెరూషలేము నుంచి రాబడ్డటువంటి మనిషి. మిగతా వారందరూ గలిలయ ప్రాంతవాసులే, 12 మందే. ఇది ఇంట్రడక్షన్. ఇస్కరియోతు యోధ అనగానే నోటుకొచ్చినట్టుగా వెళ్ళిపోకుండా చాలా స్పష్టంగా ఆలోచించడానికి మంచి అవకాశం ఉంటుందన్నమాట. ఇది యోధ. ఇప్పుడు బైబిల్లోకి వెళ్ళి ఇతని ప్రస్తావన చూద్దాం. ప్రస్తావన తెలియాలి కదా. ఇప్పుడు ఇతని ఇంట్రడక్షన్. ఇప్పుడు ప్రస్తావనకి వెళ్దాం. ఏంటంటే యోహాను సువార్త. ఎక్కడ బైబిల్లో మొట్టమొదటిగా ఇతని ప్రస్తావన ప్రకటింపబడింది, లేవనెత్తింది అన్నది ఆలోచిద్దాం. యోహాను సువార్త అనగాడు పనా? రైట్, థ్యాంక్ యూ. ఎందుకంటే మిమ్మల్ని కూర్చోబెట్టి మాట్లాడడం బాగోదు కదా. రైట్, మంచి థ్యాంక్ యూ. యోహాను సువార్త, మంచి సబ్జెక్ట్కి వచ్చావు. యోహాను సువార్త 6వ అధ్యాయము 70-71 వచనములు. నేను మిమ్మల్ని 12 ఏర్పరచుకొనలేదా? మీలో ఒకడు సాతాను అని వారితో చెప్పి, సీమోను ఇస్కరియోతు యోధా కుమారుడైన 12 మందిలో ఒకడై ఉండి ఆయన అప్పగింపబోచుండెను కనుక వారి గురించి ఆయన ఈ మాట చెప్పాను. అందుకు యేసు, నేను మిమ్మును 12 ఏర్పరచుకోలేదా? మీలో ఒకడు సాతాను అని వారితో చెప్పాను. సీమోను ఇస్కరియోతు కుమారుడైన యోధా. అంటే ఇస్కరియోతు యోధా తండ్రి పేరు సీమోను. సీమోను గారు అంటే తండ్రి. ఇస్కరియోతు యోధా తండ్రి ఎవరయ్యా అంటే ఆయన ఇస్కరియోతు సీమోను. సీమోను ఇస్కరియోతు యోధా కుమారుడై, సీమోను ఇస్కరియోతు కుమారుడైన యోధా. సీమోను ఇస్కరియోతు, సీమోను ఇస్కరియోతు అంటే ఊరి పేరు కూడా ఆయనకి వచ్చేసింది. సీమోనుకు చాలామంది ఉన్నారు కాబట్టి ఈయన కూడా ఇస్కరియోతు సీమోను, ఇస్కరియోతు యోధా. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, తండ్రి పేరు సీమోను. యోధా గారి తండ్రి పేరు సీమోను. యోధా తండ్రి పేరు సీమోను ఇస్కరియోతు కుమారుడైన యోధా. సీమోను ఇస్కరియోతు కుమారుడైన యోధా. అంటే ఇస్కరియోతు యోధా తండ్రి ఎవరయ్యా అంటే ఇస్కరియోతు సీమోను. అంటే ఇతను ఎవరయ్యా అంటే కెరియోతు పట్టణస్థుడు. సీమోను చాలామంది ఉన్నారు కాబట్టి ఊరి పేరునే మలుసుకున్నాడని మీకు ముందే చెప్పాను. ఇంటి పేరుగా ఊరి పేరునే మలుసుకున్నాడు. మీకు చాలామంది పేర్లు కూడా చెప్పాను. పక్కన శంబీపూర్ రాజన్నని కూడా చెప్పాను. ఊరి పేరు ఇంటి పేరుగా మలుసుకున్నాడు. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, ఇతను ఎవరి కుమారుడయ్యా అంటే సీమోను. సీమోను కుమారుడు. ఏ సీమోను? ఇస్కరియోతు సీమోను. అది ఎందుకంటే పేతురు గారు కూడా అందుకు సీమోను పేతురు అని మాట్లాడతాడు మళ్ళీ యేసుక్రీస్తు వారు. కనుక మీరు కన్ఫ్యూజ్ కాకూడదు. బైబిల్లో 2 పేర్లు రాగానే అరే ఈ పేరు ఆ పేరేనా, ఆ పేరు ఈ పేరేనా, ఈ పేరు ఆ పేరు అయితే ఎట్లా, ఇది ఎట్లా, ఇది ఎట్లా అనుకోమాకండి. ఎందుకంటే వాక్యాన్ని విడదీయటం చాలామంది ఎప్పటికీ తప్పుగా బోధించేది ఏంటంటే, మీకు చెప్పాను అననీయ అండి పౌలు గారు మీ చేతులు పెట్టాడు,
ఆ అననీయ వేరు, ఈ అననీయ వేరు. అది కనుక కొంచెం జాగ్రత్త. అంటే బైబిల్ని చాలా స్పష్టంగా ఆలోచించాలి. అంత ఈజీగా అర్థమయ్యేది కాదు. ఓ లబో దిబో ఏడ్చుకుంటూ పోతే నీకేం అర్థమైద్ది? అర్థం కాదు. అందుకనే బైబిల్ ఇప్పటికీ చాలామందికి అర్థం కాక తప్పుడు సంకేతాలతో బైబిల్ బోధిస్తున్నారు. వాస్తవం. కనుక సీమోను ఇస్కరియోతు యూదా కుమారుడైన యూదా, ఈయన తండ్రి గారి పేరు కూడా సీమోను, ఇస్కరియోతు సీమోను. సీమోను చాలామంది ఉన్నారు కాబట్టి అంటే తండ్రి గారు కూడా వచ్చారు. ఇప్పుడు సీమోను పేరు, యోధా పేరు వినగానే యోధా అన్నది మనకి ఎక్కడో కొడుతుంది కదా. యోధా అంటే ఎక్కడ వ్యక్తినా మనకి ఎక్కడో కొడుతుంది, ఈ పేరు ఎక్కడో విన్నట్టుగా ఉందే అని. దక్షిణ రాజ్యం. ఇక ఇజ్రాయేలు పెద్ద గోత్రం ఏదైనా ఉందంటే అది ఎఫ్రాయిం గోత్రం. యోధా గురించి తవ్వాలి అంటే అంత ఈజీ కాదు. ఇప్పుడు ఎక్కడి నుంచి వెళ్తున్నాం మనం? కెరీయోతు పట్టణం నుండి ఇజ్రాయేలు వంశంలోకి వెళ్తున్నాం. ఇలా వెళ్తున్నాం. నా గురించి తెలియాలంటే ఎక్కడికో వెళ్ళాలి వెనక్కి. అది కనుక ఇజ్రాయేల్లో పెద్ద గోత్రం ఎఫ్రాయిము గోత్రం, యూదాలో పెద్ద గోత్రం యోధానే. యోధా గోత్రానికి మూల పురుషుడు ఎవరయ్యా అంటే యాకోబు గారి గర్భాన, యాకోబు గారికి 2 భార్యలు, ఒక ఆమె పేరు లేయా, మరొక ఆమె పేరు అన్నీ అయ్యగారు చెప్పాలా? చెప్పండి కొంచెం. రాహేలు. కనుక రాహేలి మీద మనసు పడితే మావ తెలియగలడు, ఈ జబ్బు కల్లా లేయనిచ్చి చేశాడు. ఆమెకి టపా 7 అంద ఆమె. ఆ మొదటి భార్య 7 కుమారులు 3 కుమార్తెలలో 4వ వాడు యోధా. యోధా ఎప్పుడైతే వారు ఉన్నటువంటి ఆ ప్రాంతం
అప్పటికి వారు ఉంటున్నట్టే కనానులు తెగులు కరువు రావటం వలన వారు తిరిగి ఏ తమ్ముడినైతే యేసోబునైతే ఈ ఐగుప్తు ప్రాంతానికి పంపించారో అక్కడికి రావడం జరిగింది. అక్కడికి యోధా రాలేదు, యోధా తన స్నేహితుడి యొద్దకు వెళ్ళాడు. మీకు యోధా తామారులో మీకు అర్థమవుద్ది ఆదికాండం 37వ అధ్యాయంలో. రైట్, ఇవన్నీ వచ్చేయాలి మీకు, ఎందుకంటే ఇప్పుడు యోధాను తవ్వాలి కదా. అంటే యోధా గోత్రానికి మూల పురుషుడు యోధా అయితే 4వ కుమారుడు యాకోబు గారికి లేయా కుమారుడు పైగా అయిన, అందుకే మీరు చెప్పిన లేయా వంశస్థులు లో నుంచి వచ్చిన వాడు యోధా. ఇతను యూదుడు అని చెప్పిన స్వజనుడు. మీకు ఎప్పుడు 1 year బ్యాక్ ఇప్పుడు వచ్చింది అది మళ్ళీ. కనుక ఎప్పుడైతే మరుగుతున్నటువంటి ఆ ప్రాంతం కరువు వచ్చేసి కనాను ప్రాంతం కరువు వచ్చేసిందో వీరు ఎక్కడికి వచ్చారయ్యా అంటే ఐగుప్తుకు వచ్చేసారు. ఐగుప్తులు ఎవరున్నారు? తమ్ముడు ఉన్నాడు. కనుక యాకోబు గారి లేయా యాకోబుల గర్భాన పుట్టినటువంటి బిడ్డలలో 4వ వాడు యోధా. ఈ యోధా గోత్రానికి 12 గోత్రాలు కదండి, మరి రూబేను మొదలుకొని యోధా వరకు 12 గోత్రాలు. 4వ వాడు యోధా. ఈ యోధా గోత్రానికి మూల పురుషుడు. అలా యోధా గోత్రంలోంచి వచ్చినటువంటి వారుగా కనబడుతున్నారు ఇస్కరియోతు. అంటే యెరూషలేముకి హెబ్రోనుకి 20 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి కెరియోతు ప్రాంతంలో కాపురం ఉంటున్నటువంటి సీమోను గర్భాన ఇతను పుట్టాడు. కనుక ఆ వంశధారకుడి పేరు పెట్టుకున్నారు. యోధా వంశ మూల పురుషుడి పేరు తన కుమారుడికి పెట్టుకున్నాడు. అంటే యూదుడు, స్వజనుడు. ఈ బాసు ఒక గుర్తింపు కలిగినటువంటి ఒక ప్రాధాన్యత కలిగినటువంటి కుటుంబంలో జన్మించాడు యోధా. అంటే మంచి ఫ్యామిలీ. కనుక యెరూషలేము రాజ్యం, యోధా రాజ్యం 2గా విడిపోయింది. ఇజ్రాయేల్ రాజ్యం గుర్తుపెట్టుకోండి. ఇజ్రాయేల్ రాజ్యంలో 2 భాగాలు అయిపోయింది. ఒకటి యెరూషలేము రాజ్యం అయిపోయింది, యెరూషలేము పరిపాలిస్తున్నారు. ఇంకొకటి యోధా రాజ్యం అయిపోయింది. ఇజ్రాయేల్గా కనబడుతున్నటువంటిది. కనుక యెరూషలేము రాజ్యవాసి ఇతను. అంటే ఒక మంచి గుర్తింపు, ఒక మంచి ఫ్యామిలీ స్టేటస్, ఒక మంచి బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వ్యక్తి యోధా. ఇస్కరియోతు యోధా, కెరియోతు పట్టణస్థుడు యోధా. ఇది ఇప్పటివరకు మనకు అర్థమైపోయింది. ఇకపోతే ప్రియమైన దేవుని పిల్లారా, వీరి గురించి ఇంకా కొన్ని తీసుకోవాలి. ఎందుకంటే ప్రసంగానికి చాలా జాగ్రత్త మనం నేర్చుకుంటున్నాం. అండి పాత నిబంధనలో చాలామంది కనబడతారు. కొత్త నిబంధనలో కూడా యోధా పేరుతో చాలామంది కనబడ్డారు. రామ్ నాయక్, మన రామచంద్ర నాయక్, మన అన్న. ఇప్పుడు రామగల్స్ అని చెప్పేసి ఇద్దరు ఒకటి కాదు, ఇద్దరు వేరు. రామ్ నాయక్ వేరున్నాడు, రామచంద్ర నాయక్ వేరున్నాడు. మనం ముద్దుగా నాయక్ అనుకుంటాం. అంటే ఇప్పుడు ఎవరు ఇంతకీ నాయక్ అనగానే చాలామంది ఉంటారు. అట్లా యోధా అనగానే ఒకరి మీదకి వెళ్ళిపోకూడదు. అందుకే చాలామంది ఒక్కోసారి డిపార్ట్మెంట్ పోలీసు వాళ్ళు ఇదే పేరు అని చెప్పేసి గబగబ ఇంటికి వచ్చేస్తుంటారు. ఊరే నేను కాదురా ఆయన వాడిని అని చెబుతుంటాం మనం. అంటే కన్ఫ్యూజ్ వచ్చేస్తుంటుంది. కనుక కన్ఫ్యూజ్ ఏమీ పిల్లలకు ఉండకూడదు అనుకున్నాడు దేవుడు. చాలా స్పష్టంగా రాయించాడు. కనుక క్రొత్త నిబంధనలో యోధాలను బయటికి తీసుకొస్తే ఇస్కరియోతు యోధా గురించి వలసటం ప్రారంభించుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఇతను క్రొత్త నిబంధన. పాత నిబంధనలు చాలామంది అది వదిలే అక్కడికి వెళ్ళట్లా. ఇప్పుడు క్రొత్త నిబంధనల యోధాలను బయట తీసుకొద్దాం. ఎవరెవరు ఉన్నారయ్యా అంటే ఒకసారి చూద్దాం. యేసుక్రీస్తు వారి తమ్ముడు యోధా ఉన్నాడు. అండర్లైన్ చేసుకోవాలి. యేసుక్రీస్తు వారి తమ్ముడు యోధా ఉన్నాడు. అతను యోధా పత్రిక రాశాడు. పాపం చాలామంది కాపర్లు ఎప్పటికి కూడా యోధా పత్రిక రాశాడండి. ఎక్కడుండి ఇంక పత్రిక రాయడానికి? చచ్చిపోయాడు కదా. ఎక్కడున్నాడు? ఇంకా పత్రిక రాశాడు. యేసుక్రీస్తు వారి తమ్ముడు రాసింది. ఎందుకంటే ఆ పత్రికలో ఎక్కడ మా అన్న అని రాయలేదు కాబట్టి, ఓహో యేసుక్రీస్తు వారి తమ్ముడు యోధా ఆయన అన్న అని రాయలేదు కాబట్టి ఇక ఏనే రాసి ఉంటాడు అంటే అన్నా అని పలకనంత మాత్రాన ఆయన కాకుండా పోతాడా? అన్నని దేవుడిగా చూశాడు కాబట్టి అన్నని పదం వాడటానికి భయపడ్డాడు. అక్కడ అది అన్నని అన్నలకు చూడాల. ఆయన మరణించక ముందు అలా చూశాడు. మరణించిన తర్వాత అబ్బా సాక్షాత్తు దైవ కుమారుడు నాకు అన్నగా వచ్చాడు, ఇతను అన్న అంట కరెక్ట్ కాదని చెప్పేసి ఏకంగా దేవుడిగా స్వీకరించేశాడు. అది
కనుక యేసుక్రీస్తు వారి సహోదరుడు ఇతను యోధా పత్రిక రాశాడు. ఇక మరొక యోధా ఉన్నాడు మనకు బైబిల్లో, వారిని కూడా చూద్దామా? అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 37వ వచనము. వారికి తర్వాత జనసంఖ్య దినములలో గలిలయుడైన యోధా అని ఒకడు వచ్చి, గలిలయుడైన యోధా, ఈ రెండవ యోధా అపోస్తల కార్యములు 5:37లో కనబడుతుంది. ఎవరయ్యా అంటే గలిలయుడు. అందుకే గలిలయుడైన యోధా. ఎందుకు? కెరియోతు పట్టణస్థుడు యోధా ఉన్నాడు, యేసుక్రీస్తు వారి తమ్ముడు యోధా ఉన్నారు. కాబట్టి మనం ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతామోనని ఎప్పటికీ కూడా దేవుడు అప్పుడు రాయించేటప్పుడు జాగ్రత్తగా రాయించాడు. ఫుల్ ఫ్లడ్జ్డ్గా ఉంటుందండి బైబిల్, అర్థం కాక కన్ఫ్యూజ్ అయిపోతాం అంతే. ఇప్పుడు యేసుక్రీస్తు వారు మరణానికి ముందు యేసుక్రీస్తు వారు జన్మించినప్పుడు హేరోదు కనపడతాడు. హేరోదు చనిపోయిన వార్త విన్న తర్వాతే వాళ్ళు బయలుదేరి మళ్ళా యెరూషలేముకి వస్తారు. వాడి కుమారుడు హేరోదు. అది హేరోదు అనగానే ఏనే కాదు, మహాహేరోదు గర్భాన్ని పుట్టినటువంటి హేరోదు, చతుర్థాధిపతి హేరోదు, వాడి గర్భాన్ని పుట్టినటువంటి హేరోదు, అగ్రిప్ప హేరోదు, ముగ్గురు హేరోదు కనపడతారు బైబిల్లో మనకి. ముగ్గురు ఒకటి కాదు, ఆ వృక్షం నుంచే వచ్చారు. కనుక గుర్తుపెట్టుకుని ఉంటే కొంచెం జాగ్రత్తగా విడమర్చుకుంటూ వెళ్ళాలి మనం. కనుక 5:37 అపోస్తల కార్యంలో కనపడుతున్నటువంటి యోధా గలిలయుడు అని రాయబడింది అక్కడ. కెరియోతుడు కాదు, గలిలయుడు కనబడుతుంది. ఇంకా మరొక యోధ కనబడతాడు అదే అపోస్తల కార్యములు 9:11లో. అతడు ప్రభు ఇదిగో నేను ఉన్నానని. అందుకు ప్రభు నీవు లేచి తిరన్ననువాడిన వీధికి వెళ్ళి యూదా అనువాని ఇంట తార్సువాడైన సౌలు ఒక ఊరికి వెళ్ళు, తిన్నని దనబడిన వీధికి వెళ్ళు, అక్కడ యూదా అనే ఒక ఇంట్లో ఉంటాడు. అక్కడ ఉంటాడు ఒకడు. ఎవరు? ఈ సౌలు. అప్పటికి ఇంకా పౌలుగా గాల. కనుక అక్కడ ఒక యోధా కనపడతాడు. యేసుక్రీస్తు వారి తమ్ముడు కనపడ్డారు. కనుక యేసు వారి 12 మంది శిష్యుల్లో కనబడ్డటువంటి వారిలో ఈ యోధా కెరియోతు పట్టణస్థుడు. ఇది మనం అండర్లైన్ చేసుకోవాలి. మిగతా మొత్తం గలిలయులే. కానీ ఇకపోతే యోధా గురించి మాట్లాడుతున్నప్పుడు మనం కూడా మాట్లాడుతుంటాం, వాడండి ఆ వేస్ట్ గాడు అంటే వాడి పేరుకి ముందు మనం ఏమర్థం తెలుసా? అదే పనికి మాలినోడు చూసిన వాళ్ళు కూడా మాట్లాడుతుంటాం మనం. పనికి మాలినోడు అనగానే, పనికి మాలిన పలానా ఎక్స్ అనగానే వాడు నిజంగా వేస్ట్ గాడు అంటాం మనం. అంటే ఒక ఐడెంటిఫికేషన్ అనమాట. వాడిని చెప్పాలంటే ఒక గుర్తు చెప్తే చాలు. అందుకే క్యాప్షన్ పెట్టాను, లైఫ్ హిస్టరీ ఆఫ్ ఇస్కరియోతు యోధా. వీడికి ఎన్ని బిరుదులో. కనుక ఈ ఇస్కరియోతు యోధాని ఎప్పుడు ప్రస్తావించినా ఎంత బాగా ప్రస్తావించారంటే మీరు చూడండి బైబిల్లో. అంటే ఒక అత్యున్నతమైన కుటుంబంలో నుంచి, వంశంలో నుంచి, సాక్షాత్తు యూదులలో నుంచి యోధా గోత్రానికి మూల పురుషుడు యోధా. ఆయన గర్భాల్లోంచి వచ్చినటువంటి ఒక మంచి స్ట్రాటజీ కలిగినటువంటి వ్యక్తిగా కనపడవలసిన వాడు ఎలా అయిపోయాడయా అంటే ఇలా అయిపోయాడు. మనమేమంటాం, ఆడి సమాసం మట్టబట్టండే చెడిపోయాం, పడితే ఆడికి లోపల ఉంటుందా ఆల్రెడీ, అందుకే ఆడి సమాసం పడుతుంటున్నాడు. మనమేమంటాం తెలుసా? ఆడి సమాసం మట్టుబట్టే మనోడు చెడిపోయాడండి. పచ్చి అబద్ధానికి నిదర్శనం ఇది. ఎవడు నాగం చేయడు, వాడికి తెలుసు ఏది మంచో ఏది చెడో. అయినా స్నేహం చేస్తున్నాడంటే అర్థమేంటి తెలుసా? వాళ్ళు ఆ లక్షణాలు ఉన్నాయి కాబట్టి అలాగే చేస్తుంటాడు. ఇది ఎప్పుడో బెడిసి కొట్టిద్ది, తర్వాత రామ్ మనం ఏం చేయలేం. తెలిసి జరుగుతుందా? తెలిసే ఎవడిని చెడగొట్టడో మనమే చెడిపోతాం. ఒకసారి రాయి తగిలింది అనుకోండి, రోడ్డు మీద పోయేటప్పుడు దాన్ని అబ్జర్వేషన్ పెట్టుకోవాలి. ఏదో తగిలిందని పోతే మళ్ళీ ఇంకా తగిలిద్ది, సెప్టిక్ అయితే కాలిపోద్ది. మనం ఏం చేస్తాం? రాయి తగిలినప్పుడు అది తీసేయటమో, లేకపోతే దాని నుంచి తొలగించుకొని పోవటమో, లేకపోతే మరొకటి చేయటమో చేయాలి. అంతేగాని తనుకుంటూ పోతా ఉంటే ఎవరికి ప్రాబ్లం? కనుక అంత మంచి కుటుంబం నుంచి వచ్చి యోధా ఈ రోజున ఇన్ని బిరుదులు, దరిద్రపు బిరుదులు ఎలా పొందుకున్నాడంటే నాకు ఇప్పటికీ ఆశ్చర్యమేనండి. లేయా గర్భాన, యాకోబు గారి గర్భాన, యాకోబు గారి తండ్రి ఇస్సాకు వారి తండ్రి అబ్రహాము గారు. ఇంత మంచి స్టాటస్ ఉంది, ఫ్యామిలీ స్టాటస్ ఉంది. ఇలాంటి కుటుంబంలోంచి ఇలాంటి వంకోడాల బుట్టడు అర్థం కావట్లేదు ఇప్పటికీ నాకు. ఈ మెసేజ్ రాత్రి నాకు అనిపించింది, ఎట్టా
తాత చూస్తే టాపు, తాత చూస్తే తండ్రి చూస్తే టాపు, తండ్రులు చూస్తే టాపు, వంశాలు చూస్తే టాపు. ఇంత మంచి టాపులో ఉన్నటువంటి వాడు ఈడేంట్రా బాబు అసలు ఇలా అయిపోయాడు అనిపించింది నాకు. ఏమండి ఎందుకు ఇలా అయ్యాడు? కనుక మనకు సామెత ఉంది, ఎవరినెత్తి ఏగినెత్తి ఏనిగా నీళ్ళు పోసుకుంటుందంట. మరి దాన్ని ఎత్తి అది పోసుకోవచ్చు, నువ్వు పోసుకుంటావా? నువ్వు వస్తావా? సామెత ఎందుకు చెప్పారు తెలుసా? మనకి మనమే నాశనాన్ని రైట్ అన్న, మనకి మనమే నాశనాన్ని కొని తెచ్చుకుంటాం. ఎవడు మనకు నాశనం చేయలేడు, ఎవడి వల్ల కాదు, మనమే. ఒక్కసారి ఈ యోధ, మా నాన్న సీమోను, మా నాన్నగారు తండ్రి పలానాయన అలా వంశానికి వెళ్తే వా యోధా మూల పురుషుడు. యోధా ఎవరు? యాకోబు గారి 4వ కుమారుడు. యాకోబు ఎవరు? ఇస్సాకు. అంటే వంశావళి చెప్పుకోవడానికి అద్భుతంగా ఉన్నది, కానీ వంశావళిలో ఈడు అసలుగా ఏమాత్రం అద్భుతంగా కనపడలేదంటే ఆశ్చర్యం. ప్రియమైన దేవుని పిల్లరా, ఎందుకు ఇలా అయిపోయాడు? వాడిని ఎవ్వడు ఆగం చేయలే, ఆడే ఆగం అయిపోయాడు. అదే ఆడకున్న బిరుదు ఏంటి తెలుసా? మత్తయి 10:4. కనానీయుడైన సీమోను, కనానీయుడైన సీమోను ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యోధ. యేసుక్రీస్తు వారిని అప్పగించింది ఎవరయ్యా అంటే, ఓ గలిలీయుడో లేకపోతే ఆ పౌలు గారిని దగ్గర చేర్చుకున్నటువంటి ఆయన, వాళ్ళు కాదు. ఎవరు? ఇస్కరియోతు యోధ, కెరియోతు పట్టణస్థుడు. నన్ను అప్పగించింది, యేసుక్రీస్తు వారిని అప్పగించింది ఇస్కరియోతు యోధ. ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యోధ అంటే ఆయనను అప్పగించిన అనే పదం వాడాడు. అవునండి, అప్పగించారు కాబట్టి అప్పగించారండి. దీంట్లో ఏముందంటారా? ఏముందో చూద్దాం. మార్కు సువార్త 3వ అధ్యాయము 18-19 వచనాలు. అప్పగించిన ఇస్కరియోతు యోధ అంటే ఇస్కరియోతు యోధ అని పలకటం దేవుడికి ఇష్టం లేదా? అస్సలకి. ఆడి పేరు ముందు ఒక బిరుదు పెట్టి పిలవంద మాత్రం నిద్రపోవట్లేదు దేవుడు. అంటే ఎంత గాయపరిచి ఉంటాడో ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లారా. దేవుడు ఎంత గాయపడి ఉంటాడు, పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపణతో రాయించాడంటే ఎంత బాధపడి ఉంటాడు వీడి పట్ల. ఏమండి, ఎంత బాధపడితే ఆయనను అప్పగించిన పదం ప్రయోగం జరుగుతుంది. ఇప్పుడు యేసుక్రీస్తు వారిని ఇప్పుడు అప్పగించిన అని మాట్లాడుతున్నారు. అప్పగిస్తాడని యేసుక్రీస్తు వారికి తెలియదా? తెలిసినా ఎందుకు పెట్టుకున్నాడు? కొన్ని డౌట్లు వస్తుంటాయి మనకి. యేసుక్రీస్తు వారికి తప్ప ఎవ్వరికీ తెలియదు. అంటే ప్రపంచంలో ఆయా రంగాలకు సంబంధించి అవార్డులు ఇస్తూ ఉంటారు. ఏమండి, మంచి నటుడు అనుకోండి, ఆస్కార్ అవార్డు ఇచ్చింది మానవ ఎథిక్స్ అంటారు, విలువలు, హ్యూమన్ ఎథిక్స్, మానవ విలువలకు సంబంధించిన వాటికి ఇచ్చారా? ఆడు బాగా మనుషులు బురుడి కొట్టాడు రా అని ఆస్కార్ అవార్డు ఇచ్చారా? నాకు అనిపిస్తుంటుంది అవార్డు ఫంక్షన్ చూస్తుంటే అప్పుడప్పుడు బోరు కొట్టినప్పుడు టీవీలో నాకు అనిపించింది, ఎంత బాగా మోసం చేస్తే ఈ బొమ్మ వచ్చేసిందిరా నీకు. గ్రెజర్ని పెట్టేసుకొని ఏమండి మనం ఏమనుకుంటాం, అబ్బాయి ఎంత నటనో. మీకు విషయం చెప్పనా, మాతృదేవ షూటింగ్లో మాధవి, ఒకప్పుడు చిరంజీవి గారు హీరోయిన్ ఆమె, ఇప్పుడు కాదులేండి పోయింది పక్కకి అది. ఏమండి ఆమె ఒక మాట చెప్పింది, ఆ లాస్ట్ సీన్ చేసేటప్పుడు ఏడవాలంటే గ్లెజరిన్ ఎన్ని వాడిందోనట. ఆ ఫీలింగ్ రావట్లా, డైరెక్ట్గా నచ్చట్లా. ఏంటమ్మా ఈ ఫీలింగు? అవుటివాడు కొడుకు వెళ్ళిపోతున్నాడు, ఏడుపు కనపట్లేదు, ఏంటి అసలు నువ్వేంటి? ఇదేనమ్మా సినిమాకు ఆగిపట్టు అంటే. ఆమెకు ఏం చేయాలో అర్థం కాక గ్లిజరిన్ వాడేసిందండి. దానికి మంచి అవార్డు ఇచ్చారు. తర్వాత నవ్వు కూడా చెబుతున్నారు అనుకోండి వాళ్ళు, ఇలా జరిగిందని. ఎలా ఉంటుంది చెప్పండి?
బాగా నటిస్తే ఆస్కార్ అవార్డు. ఇక దానికి మించింది మరొకటి ఇంక అవకాశం లేకుండా పోయింది. కుస్తు చేసామనుకోండి, మోసం చేసి పద్మశ్రీ, పద్మవిభూషణ్, పనికి మనలందరికీ డాక్టరేట్. ఇవన్నీ ఎవరికి ఇస్తున్నారు తెలుసా? బిరుదులు ఇవి. డాక్టరేట్ అంటే నువ్వు ఏమంత పొడిసావు సామే, ఒక కంటి మీద ప్రయోగం చేసి నువ్వు కంటి డాక్టర్గానే మిగిలిపోయావు. ఒక్కదానికే డాక్టరేట్ ఇస్తే ఒళ్ళంతా వైద్యం చేస్తున్నా నా యేసుకి ఇవ్వాలి, ఏ బిరుదు ఇవ్వాలి? ఆయనకు బిరుదులేం వద్దు, ముద్దుగా ఏసన్నా అంటే సరిపోతే. ఆ ఏసన్న కాదు, అది ఏస్టిగాడులే కానీ ఏమండి అన్న కదా, మరి జ్యేష్ఠ కుమారుడు దేవుడికి మనకు అన్న ఏసన్న ఎంత బాగుంది. బిరుదులు అంటే కొనుక్కోవటం. రెవరెండ్, అపొస్తలుడు, నువ్వేమంతా పూజనీయుడు రా బాబు, నిన్ను ఎవడు పూజ చేస్తాడరా? ఇంట్లో మీ తెప్పాలతో నెత్తి మీద డాముని పోయేది, దీన్ని వచ్చి వాక్యం చెబుతుంటాడు. ఆడే బొంగుగాడు గురించి చెబుతున్నాయి ఇవన్నీ. ఏమంటే ఎలా ఉంటుంది చెప్పండి, అది ఎలా ఉంటుంది? వీడు ఏం చెప్తాడు? వీడు వచ్చి పైగా మా డాక్టర్ బొంకూరు జాను ఏమీ పెక్కలేడు. నేను చాలా ముద్దురుని, మీకు తెలియదు ఆ విషయం. అది కనుక ప్రియమైన దేవుని పిల్లరే, ఇదంతా ఎవరండి? డాక్టర్ అంట ఆయన. ఏమంత వైద్యం చేశారో నువ్వు? కనుక నటిస్తున్నాడు. నటించేవాడికి రేంజ్ లెవెల్లో ఆస్కార్లు ఉన్నాయి. పద్మశ్రీ, పద్మవిభూషణ్, ఎన్ని బిరుదులండి, ఎన్ని బిరుదులు. మనోడికి కూడా అంతకంటే గొప్ప బిరుదులు ఉన్నాయండో. అప్పగించాడు. యేసుక్రీస్తు వారికి తప్ప ఆ విషయం ఎవ్వరికీ తెలియదండి, ఆయనకే తెలుసు. తెలిసి ఎందుకు పెట్టుకున్నాడు? పెట్టుకుంటాడంతే, ఎందుకంటే పని ఉంది. లోకా సువార్త 6వ అధ్యాయము 16. యాకోబు సహోదరుడైన యూదా, ద్రోహి అయిన ఇస్కరియోతు యూదా అనువారు. యాకోబు యేసుక్రీస్తు వారి తమ్ముళ్ళు. యాకోబు సహోదరుడు యోధా. యాకోబు సహోదరుడు. యాకోబు ఎవరు? యేసుక్రీస్తు వారి తమ్ముడు. యోధా ఎవరు? యేసుక్రీస్తు వారి తమ్ముడు. యాకోబు తమ్ముడైన యోధా ద్రోహి అగు ఇస్కరియోతు యూదా. ద్రోహి అగు ఇస్కరియోతు యోధా. ద్రోహి అగు ఇస్కరియోతు యోధా. 6:16 ఇస్కరియోతు యోధాని ఏమని పిలుస్తున్నారు? ద్రోహి. ద్రోహి. 14 కానివ్వండి, మత్తయి సువార్త, మార్కు సువార్త 3:18, 19 కానివ్వండి, అప్పగించిన యోధా. ఇంకా ఒక అడుగు ముందుకేశాడు లోకా గారు, ఏకంగా ద్రోహి అని రాసి పడేశాడు. ద్రోహి అంటే ఎంత ద్రోహం చేసి ఉంటాడు దేవుడికి. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లారా, దేవుడికి ఎలా ద్రోహం చేయాలనిపించింది అసలుకి? ఏమండి, ఎలా అనిపించింది? ద్రోహి. ద్రోహియగు ఇస్కరియోతు యోధా. ఇస్కరియోతు యోధా ఎవరట? ద్రోహి. ద్రోహి అని మాట్లాడుతున్నాడు. అసలు నిజంగా ద్రోహి అంటే దేశద్రోహి అంటే అర్థం ఏంటి? దేశంలో ఉన్నటువంటి ఆ మిలిటరీ వ్యవస్థ ఉన్న లొసుగులన్నీ పక్క దేశానికి అమ్ముకునేవాడు డబ్బుల కోసం. ద్రోహి అంటే ద్రోహం, అంతే కదండి. మరి ద్రోహి అన్న పదం వాడాడు ఇస్కరియోతు యోధా పట్ల. అంతేకాదు, ఇంకా ఏకంగా యేసుక్రీస్తు వారు అయితే ఇందా చెప్పారు మీకు, యోహాను సువార్త 6వ అధ్యాయం 70-71 సాతానే అన్నాడు సార్ డైరెక్ట్గా. యేసుక్రీస్తు వారు అయితే, యేసుక్రీస్తు వారేమో సాతాన్ అన్నాడు, లోకా గారేమో ద్రోహి అన్నాడు, మత్తయి మార్కు గారేమో అప్పగించిన అని వాడారు. అంటే అప్పగిస్తాడని తెలుసు, ద్రోహి అని తెలుసు, సాతాన్ అని తెలుసు. అయినా సరే ఈ ఇస్కరియోతు యోధాని యేసుక్రీస్తు వారుని పట్టిస్తాడని యేసుక్రీస్తు వారికి తెలుసు, మిగతా వారికి తెలియదు. అంటే 11 మందిలో వీడు ఎలా ఉండి ఉంటాడో మీరు ఆలోచించండి. యేసుక్రీస్తు వారిని పట్టిస్తాడని యేసుక్రీస్తు వారికి తెలుసు, పట్టిస్తాడని. మిగతా 11 మందికి తెలియదు. వీళ్ళు 12 మంది అపోస్తలులు. 11 మందికి తెలియకుండా వారిలో ఒకటిగా ఈయన ఉన్నాడు అంటే వీడి టాలెంట్ ఏంటి అసలు మీరు ఆలోచించండి. యోధా టాలెంట్ అండి, మోస్ట్ టాలెంటెడ్ పర్సన్ యోధా, నటుడు. యోహాను సువార్త 23వ అధ్యాయము 13 అండి, 13వ అధ్యాయము 21వ వచనము. యేసు ఈ మాటలు పలికిన తర్వాత ఆత్మలో కలవరపడి, మీలో ఒకడు నన్ను అప్పగించుకొని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారి మనసుకి ఈడు నన్ను పట్టిస్తున్నాడు
అన్న సంగతి ఒక రకమైన కలవరాన్ని కలిగించేసింది దాన్ని. తెలిసిన కలవరమే, ఆయన తెలుసు యోధా అనేవాడు రావాలి, అది ప్రవచనం కాబట్టి రావాలి వస్తాడని తెలుసు. తెలిసిన ఫిగర్ రూపంలో కనబడేసరికి ఒక్కసారి కలవరం వచ్చేసింది. యేసుక్రీస్తు వారికి ఆత్మలో కలవరపడి మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని రూఢిగా చెప్పాను. నిశ్చయముగా కన్ఫామ్డ్గా చెబుతున్నా అని బల్లగుద్ది మరీ చెప్పాడండి. కలవరపడిపోయాడు. ఏంటి అంటే యేసుక్రీస్తు వారు కలవరపడింది పట్టిస్తాడని కాదు, వీడి వంశాన్ని జ్ఞాపకం చేసుకుంటే వీడి వంశం ఎంత ఉన్నతమైంది కదా, ఉన్నతమైన కుటుంబంలోంచి వచ్చిన వాడు, అపోస్తులుగా ఎంచబడ్డవాడు, నన్ను అప్పగించటం కొరకు వీడు వేస్తున్న ఎత్తులేంటి, వీడు వేస్తున్న పన్నాగాలేంటి. యోధా గురించి మాట్లాడుతున్నా ఇవన్నీ. ఇప్పుడు యోధా, మీలో ఒకడు నన్ను చెప్పట్లో చూసారా, మీలో ఒకడు నన్ను అప్పగించబోచున్నాడు, నిశ్చయముగా చెప్పుచున్నాను, రూఢిగా చెప్పేశాడు, బల్లగుద్ది మరి చెప్పేశాడు, మీలో ఒకడు నన్ను పట్టిస్తున్నాడు. ఇట్స్ ద లైఫ్ హిస్టరీ ఆఫ్ ఇస్కరియోతు యోధా గురించి మాట్లాడుతున్నాం. అందుకే పాట కూడా రాశాం, ఇస్కరియోతు యూదాలా నీ ఉండకు అన్న పదం కూడా అలాగే రాసాం పాటనే. కనుక ప్రియమైన దేవుని పిల్లలు, మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, రూఢిగా చెప్పాను అండి. మృతుల్లో నుండి లేపినటువంటి లాజరు ఊరు మనకు తెలుసా? ఎవరది? లాజరు గారిది. ప్రశ్నలు అత్తుంటే మరి ఇక్కడ నుంచి ఎవరు? ఓ అయ్యా, బేతనియా, బాబోయ్ ఎట్ట సామే. మృతుల్లో నుండి లేపిన లాజరు గారు ఊరు బేతనీయ అండి. అంటే బేతనీయలో లాజరు గారు చనిపోతే లాజరు గారి దగ్గర రావడానికి అప్పటికే 4 రోజులు పట్టింది. కబురు అందిన తర్వాత 4 రోజులకు వచ్చాడు. చనిపోయిన సంగతి తెలిసినాక టైం పట్టింది, వచ్చేసాడు. అప్పటికే లాజరు చనిపోయి 4 రోజులు అవుతుంది. మొత్తం చుట్టే ఉన్నారు, ఏం బాగు చేస్తారని చెప్పి మొత్తానికి అయితే లేపాడు. మళ్ళీ ఆ ఊరు వెళ్ళాడు, పని నుండి ఆ ఊరు వెళ్ళి చనిపోయి తిరిగి లేచిన లాజరుతో భోంచేస్తున్నాడు. ఎవరు? యేసుక్రీస్తు వారు. మరి అక్కడ ఉన్నారు కదండి మరియమ్మ గారు వచ్చారు. మిక్కిలి విలువగల జటామాంస అత్తరు యేసుక్రీస్తు వారి కాళ్ళ మీద పూసి తన కురులతో తల వెంట్రుకలు తుడుస్తుంది. అంటే యేసుక్రీస్తు వారి కాళ్ళ మీద మిక్కిలి విలువగల జటామాంస అత్తరు, ద మోస్ట్ కాస్ట్ అన్నమాట. ఒక్క బుడ్డు అమ్మితే 1 సంవత్సరం బతికేయచ్చు, అంత కాస్ట్ ఉంటుంది. అది 150 రూపాయలు ఆల్మోస్ట్ అది విలువ ఉంటుంది. అందరు చూస్తున్నారు ఎట్లా, ఓహో అయ్యగారి కాలం మీద పోతుంది, మంచిది పోతున్నారు. మనోడు కూడా వచ్చేసాడు, అమ్మా ఎందుకమ్మా అనవసరంగా అంత విలువ కలది కాలం మీద పారబోసావు? అమ్మి పేదలకు ఇవ్వచ్చు కదా, అమ్మి బేదలకు ఇవ్వచ్చు కదా. మిక్కిలి విలువ గలది అత్తరు, జటామాంస అత్తరు యేసుక్రీస్తు వీరి పాదాల మీద పోసి తన కురులతో యేసు పాదాలు తుడుస్తుంది మరియ గారు. అందరూ 11 మంది సైలెంట్గా ఉన్నారు శిష్యుల్లో. ఒకడు మాత్రం ముందుకు వచ్చాడు. ఏంటమ్మా అంత పని చేశావు? ఈ ప్రాంతంలో ఈ బేతనీయులు ఎంతమంది పేదలు లేరు, మీకేదో దేవుడు కలిగించాడు, అదేదో అమ్మి ఆ 150 రూపాయలు అంటే సంవత్సరం వస్తాయి ఆ డబ్బులు ఇవ్వచ్చు కదా. సూచన కనిపించింది, నిజమే కదంటే ఇవ్వచ్చు కదా. పలకటం అనేక మందికి అబ్బా అనిపించింది. దాని వెనకాల యేసుక్రీస్తు వారు ఏమీ సమాధానం చెప్పలా. ఏమే నా భూస్థాప నిమిత్తం చేసిందిలే, ఎందుకు నువ్వు అట్ట, అంత పెద్దవి లేదు నీకు అని చెప్పేసి డైరెక్ట్గా అంతే. ఆ మాట ఎవరికి అర్థం కాల. ఆయన ఎందుకు చెబుతున్నాడో అన్న విషయం అక్కడ ఉన్నవారికి తెలియలేదు. కానీ యేసుక్రీస్తు వారు ఆ ప్రశ్నకి, ఆయన వేసిన ప్రశ్నకి ఆన్సర్ ఏం చేశాడో తెలుసా? ఈమె నా భూస్థాపన నిమిత్తం చేస్తుందిలే అంటే అది బాగా ఏం తెలుసు నీకు అంటే ఒక రకంగా ఉండేది. కానీ ఏం తెలుసు నీకనే అనబడింది యోధాకి.
ఏమైనా భూస్థాప నిమిత్తమని యేసుక్రీస్తు వారు పలికినా నీకేం తెలుసులే అన్నట్టుగానే వినపడింది యోధాకి. అంటే యోధ అంటే ఒక మంచి మాట మనం ఏదైనా పలికినప్పుడు ఎదుటివాడు మంచి తలంపులు లేకపోతే అది కూడా చెడుగానే వినపడిద్ది. ఏంటలా అన్నా? అవును, ఏమన్నా? రా అన్నా. నన్ను రా అంటావా? నిన్ను రాలేదు సార్, రా అన్నా, రా అన్నా. అంటే ఏ తలంపులు ఉంటే ఒక మంచి పాజిటివ్ థింకులు ఉన్నాం అనుకో, రా అన్నాడు అనుకో, రా. లేకపోతే రా. ఒకటే పదం, భావం వేరు. కనుక బేతనీయ గ్రామంలో లాజర్తో కూర్చొని అన్నం తింటే అక్కొచ్చి కాళ్ళ మీద మిక్కిలి విలువగల జటామాంస అత్తరు పోసి తుడుస్తుంటే వెంట్రుకలతో, తన కురులతో అందరూ చూస్తున్నారు. యోధ, ఇస్కరియోతు యోధ మాత్రం ఒకటే అన్నాడు, బేదలకి ఇవ్వచ్చు కదమ్మా అమ్మేసి. దేవుడు మన కొరకు రాయించాడు, దాని వెనకాలన్న అర్థం అలాగని అన్నిటికీ రాయించడం వెంటనే దానికి ఆన్సర్ ఇచ్చేసాడు. యోహాను సువార్త 12వ అధ్యాయము 4, 5, 6 వచనములు. ఆయన శిష్యులలో ఒకడు. మళ్ళీ శిష్యులలో ఒకడనగానే మనం కన్ఫ్యూజ్ అయిపోతాం కదా. శిష్యుల్లో ఒకడంటే ఇస్కరియోతు యోధా గురించి కూడా ఆడుంది అంటే ఒకడొచ్చి మళ్ళీ ఎన్ని మీకెందుకు, అందుకే అనగా. ఎప్పుడైతే బైబిల్లో ఒక పదం చెప్పి అనగా అని వాడారో మిగతా వాళ్ళకి మంట వచ్చేస్తుంది. అనగా ఏంటి? అసలు బైబిల్ ఆ పదం వాడకూడదా? ఎప్పుడైనా చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళకోకుండా చీటీ రాసావా మాస్టర్కి? అయ్యా, నేను అనగా పలానా XYZ అని, నేను మీ 8th క్లాస్ స్టూడెంట్ని. ఈరోజు నాకు జ్వరం రాకపోయినా జ్వరం వచ్చింది అని అర్థమా? రాయం. జ్వరం వచ్చింది అని అమ్మదో నాందో మనమే సంతకం పెడతాం. ఆడికి ఏం తెలుసు మాస్టర్కి? ఆడికి తెలిసింది పాపం, వదిలేస్తాడంతే. అనగా అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్లారిటీతో ఉంటుంది అని అర్థం. అది అనగా. నేను అనగా అట్లా అది ఉంటుంది. కనుక ఆయన శిష్యుల్లో ఒకడు అని వదిలేస్తే మళ్ళీ చాలామందికి వస్తుంటారు, ఆ యోధానికి గ్యారంటీ ఏంటట అంటారు. ఎందుకు వచ్చిన గోల అని. అందుకని అనగా ఆయనను అప్పగింపనయ్యున్న ఇస్కరియోతు యోధ. అమ్మయ్య, క్లారిటీ వచ్చింది కాబట్టి బతికిపోయాం, లేకపోతే ఇది కూడా మర్మబోధ కింద దోచేసేవాళ్ళే మనల్ని. అంతేనండి. అర్థం కాబట్టి మర్మబోధ, అర్థమైతే కర్మబోధ. ఎందుకంటే మర్మమైనా భరించవచ్చు కానీ కర్మను మాత్రం భరించలేం. ప్రియమైన దేవుని పిల్లారా, మర్మం అయితే మనం తీసుకొచ్చుకోవచ్చు, కర్మ అంటే అప్పటికే డెలివరీ అయిపోయి ఉంటుంది, ఇక మనం దాని నుంచి బయటకు రాలేం. అది మన కర్మే. అనగా ఆయనను అప్పగింపనయ్యున్న ఇస్కరియోతు యోధ ఏమంటారు తెలుసా? ఎత్తరెందుకు 300 దెనారములకు అమ్మి బేదలకు ఇవ్వలేదని, అమ్మి బేదలకు ఇవ్వచ్చు కదా అన్నాడు. వాడు ఇలాగూ చెప్పున్నది బేదల మీద శ్రద్ధ కలిగి కాదు. ఆ పదాన్ని మనం మన కోసం రాయకపోతే, ఈ రిఫరెన్స్లో ఇస్కరియోతు యోధ అని కానీ ఆడలా చెప్పింది బేదల మీద శ్రద్ధ కలిగి కాదు అని రాయకపోతే, యోధ అని మంచి పొజిషన్ పెట్టాలి. ఈరోజు మనం మంచి పొజిషన్ ఉన్న తోమాని మాత్రం పక్కన పెట్టేశారు. ఏమని? అపనమ్మకస్తులండి. నీకు ఏమాత్రం నమ్మకం ఉందో దేవుడి మీద, నాకేం కోసం కావట్లే. మరి నాకేం అర్థం అవట్లేదు. మరి ఏమాత్రం నమ్మకం ఉందో దేవుడి మీద? ఏమాత్రం నమ్మకం ఉంది? బేదల మీద శ్రద్ధ కలిగి కాదు కానీ వాడు దొంగయ్యుండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున. డబ్బు సంచి దగ్గర ఉంది తెలుసా? ట్రెజరర్ డబ్బు సంచి దగ్గర ఉంది, యోధా దగ్గర ఉంది. బాబోయ్, ఎంత నమ్మకంగా ఉంటే డబ్బు సంచి వాడి దగ్గర ఉన్నది మీరు చెప్పండి ప్రియమైన దేవుని పిల్లరా. 11 మందిలో యోధా దగ్గరే డబ్బు సంచి ఉన్నది అంటే వీడు ఎంత, అబ్బా ఇక చెప్పలేమండి. ఆస్కార్ అవార్డు వీడికి ఇవ్వాలి, సృష్టిలో ఆస్కార్ అవార్డు ఉండినందున అందులో వేయబడినది దొంగిలించుచూ వచ్చెను గనుక అలాగూ చెప్పాను.
అలాగూ చెప్పాను. యోధా దగ్గర డబ్బు సంచి ఉంది కాబట్టి 300 దేనారాలకు అమ్మి బేదలకు ఇవ్వచ్చుగా అంటే డైరెక్ట్గా బేదలకు ఇస్తారా? లేదు. యేసుక్రీస్తు వారి పక్కన ఎవరున్నారు? మంచి ట్రెజరర్ ఉన్నాడు. ఇప్పుడు ఈ ట్రెజరర్ దగ్గర సంచి ఉంది. ఈ సంచిలో 300 దేనారాలు ఎత్తే దీంట్లో కనీసం 200 దొబ్బేస్తాడు. అంటే ఏ టైపులో ఉన్నాడు? దొంగిలిస్తూ వస్తున్నాడు. అంటే ప్రజల సొమ్ముని దొంగిలించే కాపర్లే కాదు, ప్రజల సొమ్ముని దొంగిలించే వారు పక్కన కూడా ఉన్నారా బాబా ప్రభు పక్కన. అర్థమైపోయేదానికి ఏమంటే పల్లెటూరులో మీరు చూడండి అండి, అమ్మ మేము చర్చి కడుతున్నామ్మా అని పాస్టర్ గారు ఆడికి అనుకూలంగా ఉన్న వాళ్ళని తీసుకెళ్తాడు. ఎందుకు? పోత ఆడికి మంచిగా నెయ్యట్టు నేను చూసాక చెబుతున్నా, నెయ్యితో వేసినటువంటి అట్టు రొట్టె మంచి చాలా టేస్ట్ ఉంటుందండి. ఒకసారి తిందాం ఎప్పుడన్నా. అంటే రేపు మన బుధవారం పెళ్ళికి వెళ్తాంగా, తిందాం. ప్రియమైన దేవుని నెయ్యి అట్టు దాంట్లో మంచిగా ఒకటి కాదు, మళ్ళీ ఎక్స్ట్రా గారికి ఒక 2 వేయండి. రాములు నువ్వు కూడా 2 తిను ఎక్స్ట్రా. ఎందుకు? ఇప్పుడు వెళ్ళే చోట సారు వారికి డబ్బులు చర్చి నిమిత్తం 50,000 ఇస్తే సంఘంలో అనౌన్స్మెంట్ అయ్యగారికి 5,000 ఇచ్చారు అని మీరు చెప్పాలి. మిగతా 45,000 అమ్మగారి మెడలో పుస్తకపోతాగా. అంటే కాపరి దొంగిలించిన సొమ్మంతా అది పిల్ల మీద ఉంటుందండి. ఎప్పుడు కనపడి తెలుసా? ఓ పంచనికి పిలిచి చర్చి కొత్త మాత్రం మొండమోసింది, నాకు మొగుడు లేడు అట్టొచ్చింది చర్చికి. ఫంక్షన్కి అమ్మగారు మా ఇంట్లో అమ్మాయి పెద్ద మనిషి అయిందమ్మా, పంచను అంటే దీని తల్లి అంచుకు బంగారం ఉంటుంది, పైగా దాన్ని మాత్రం కంట ఎంత మంచిదో మా అమ్మగారు. ఇది పెద్ద భోగముండ అదనమాట. ఎందుకు? దీనికి కూడా ఏదో గిన్నె ఉంటుంది పక్కన, అది పెట్టి ఉంటుంది. ఇంకా నీ మొగుడు మంది సొమ్మంతా తిరిగి దీనికి జర్రీ అంచులు ఎత్తే అది దరిద్రం అయితే దాన్ని ఎలా పొగుడుతున్నావు నువ్వు? అసలుకి సిగ్గు లేదు. అది అందుకే ప్రజల విశ్వాసులు సొమ్ము తిన్న కాపరు ఎక్కువ కాలం బతకడు. దేవుని స్తోత్రం. ఫస్ట్ ఇదే. ఆడిని ఒక గుద్దిద్ది గ్యాస్ లోపలే ఉంది, GAS. అదే స్టాంపు గ్యాస్ అంటే గుద్దినట్టే. ఇంకంతే, గుద్దిందనుకో అంతే, పోతారు ఇంకా. పైగా ఎంత మంచి సావో ఎవరికి చెప్పలా. అటు సావు చెప్పి సత్తారా? సావు చెప్పు వచ్చిద్దా? ఎక్కడున్నాం మనం? 7 వారాల లాగలో దీని నడుగు మామూలుగా ఉండదు, మళ్ళీ పెట్టినడులాగా ఎంత ఉంటుంది రొబ్బురాడినట్టు. దీనికి 7 వారాల లాగలో కిందట్ట ఎట్ట మళ్ళీ సింపుల్గా ముసుగేసుకొని వచ్చింది. మళ్ళీ ఎప్పుడు ముసుగు? ప్రార్థనప్పుడే తీస్తే మళ్ళీ అన్నీ కనపడతాయి, మెడ నిండా నడువు నిండా. ఇంకా ఏడాడ స్థలం ఉంటే కుట్టించుకొని పెట్టించుకుంది మనకు తెలియదు ఇంకా. అది నిజమండి. చాలా డిగ్నిఫైగా ఉండాలండి క్రైస్తవ స్త్రీ అంటే. చూడగానే ముద్దు చేయాలి, అలా ఉండాలండి. బా మంచి అలా ఉండాలండి, అలా ఉండాలి. ఓరు దీని తల్లి ఏడు నుంచి ఏడకి తోసేస్తుంటుంది అంతే. ఇంకా ఇది అందంగా లేదా చెయ్యి, దీనికి మళ్ళీ 1,90,000 పెడుతుంటారు. ఇంకా ఎందుకు? దేవుడు అందం మాకు నచ్చలా, మేము పెట్టుకున్న సౌందర్యం బాగా ఉంటుంది. కాటరాజు అది మ్యాటర్. దైవజనులే దుబ్బే వాళ్ళు కాదట, దైవజనుడు పక్కన కూడా అలాంటి వాళ్ళు ఉంటారట. మన దగ్గర లేరండి, మన పిల్లలు చాలా మంది పాపం వాళ్ళు కష్టం పెడుతుంటారు. కానీ విషయం చెప్తున్నా, మనం దేంట్లో మైనస్ ఉండవండి, మనదంతా ప్లస్సే. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, ఇప్పుడు డబ్బు సంచి ఎవరి దగ్గర ఉంది? సారు వారి దగ్గర ఉంది. ఈయన ఎక్కడ ఉన్నాడు? గురువు గారు పక్కన ఉన్నారు. అండి ఇలాంటి వాళ్ళు లేరా అండి? గ్యాజీ గారు కనపడుతున్నాడు మనకి బోళ్ళంతా. ఏంటది మనకి బాగుంటారు వీళ్ళంతా. పైగా దాంట్లో 300 దేనాలు వేసారనుకోండి, దాంట్లో 300 దేనాలు ఎత్తే దీంట్లో ఎంత తింటాడో వాళ్ళు తింటే అప్పటికే తినుకుంటూ వస్తున్నాడట. దొంగిలించుచూ వచ్చును అంటే వాడు దొంగ అయి ఉండి దొంగిలించుచూ వచ్చును గనుక అలాగూ చెప్పాను పేదలకు ఇవ్వచ్చు కదా, అలాగూ చెప్పాడు. అక్కడితో ఆగితే దొంగన మార్చుకుంటాడండి. ఎందుకంటే సివిల్లో దొంగ మనకి ఇన్స్పైర్ కాబట్టి మార్చుకుంటాడు. కానీ అక్కడితో ఆగిపోలేదు కదా. సంచిలో డబ్బులు దొంగిలిస్తున్న యేసుక్రీస్తు వారికి తెలిసినా పట్టించుకోవాలి. ఎందుకంటే మారతాడులే, ఒక అవకాశం ఇద్దాం, మారతాడు. సరే తిన్ని
మనం పిలిస్తే శాప వచ్చి సెకేలు ఇచ్చిద్ది, అలాంటిది ఇదంతా పోని నేను చూసుకుంటలే అని చాలా ప్రేమిస్తున్నానంటే మీరు నమ్మండి. వీడికి ఇంకో బిరుదు దొంగ అండి. దొంగ ఏంటంటే అసలుకే మగోడంటే కష్టజీవి, ప్రియమైన దేవుని పిల్లారా. వీడి మాడగాడు అర్థమైపోయింది. మాడగాళ్ళు మాత్రం దొంగలిస్తారండో, మగాడు దొంగిలించడు. మగాడు పెడతాడు, పెట్టే గుణం ఉన్నోడు మగాడు. దొంగిలించేవాడు పాస్టర్ అయినా విశ్వాసులైనా. అందుకే నీకు చెప్పిన, పక్కన అందరిని ఆసుకెళ్ళి వసూలు చేసుకొని 25 లక్షలు వసూలు చేసి 10 లక్షలు చర్చి పెట్టి 15 లక్షలతో వాళ్ళ ఊర్లో ఇల్లు కట్టుకున్నాడండి. 2 బస్సులు వేసి పంపించాడు. అందరూ అమ్మలక్కలు ఇంకా డ్యాన్స్ వేసుకుంటూ పోయారు. పాస్టర్ గారికి కాలు ఇరిగిపోయింది. పాస్టర్ గారు అల్లుడు చచ్చిపోయాడు. పాస్టర్ గారి కూతురు ముండ మూసింది. పాస్టర్ గారికి 2 సార్లు గుండె తన్నింది. 3సారి తంతే పాస్టర్ గారికి పాడెక్కిస్తారు. ఎందుకురా నీ కాలు ఇరిగింది, సిగ్గురాలా? పెళ్ళయింది 3 సంవత్సరాలకి నీ అల్లుడు లారీ ఎక్కింది, సిగ్గురాలా? పెద్దోడు బాగోడు, వాడికి సిగ్గురాలా? మరి నీ బోధలో నీ పిల్లలు బాగుండాలి, నీ కుటుంబం బాగుండాలి, నువ్వు సంఘం బాగుండాలి. నీకు ఇష్టమైతే సంఘానికి పెట్టడం నేర్చుకోవాలి. దాని దగ్గర దూసేసుకుని తింటామేంట్రా? ఆడగట్టేసి అయ్యగారు కష్టంతో వచ్చిన సొమ్ముతో ఆడ ఇల్లు కట్టని చెప్పి ఆడకపోయాడు. అండి ఈడకడితే పట్టుకుంటారు కదా. మరి అరుణ్ కుమార్ గారు ఏడే కడతాడు. ఎందుకు? నేను విశ్వాస సొమ్ము తిన్నగా. నాకు చాలా బోలంత భయం ఎక్కువ. అది నా కంటికి కనపడిందంటే గుండె తడా కూడా అసలు పని చేయగా మైండ్ ఆప్షన్ ముందు తీసేయాలి. ఇక్కడ నుంచి ఏం చేద్దాం, పదా ఏం చేద్దాం. ఎందుకు? నా కంటికి కనపట్ల వెరీ గుడ్, ఐఎమ్ ఫ్రీ. దాంట్లో నాకు కష్టం కనపడుద్ది, దాంట్లో నాకు ఒక బాధ కనపడుద్ది. దాంట్లో వేసే డబ్బులు అది నాకు ఇచ్చేవాడు ఘనుడు, గొప్పోడు. పొజిషన్ మార్చేస్తాం 2020 మెసేజ్ అయిపోయాక. కనుక దొంగ ఉండి దొంగ ఇప్పుడు ఈ పదవనగానే అయ్యగారికి అందరికి మండిది, సర్రమని గుచ్చుకుంటా ఉంటుంది. అరుణ్ కుమార్ గారు అంటే పని చేసుకుంటాడు. నువ్వు కూడా పని చేయరా? నా ఫోన్ చెబుతుంటుంది, రోజుకి 5,650 అడుగులు, రోజుకి 4,550 అడుగులు, రోజుకి 7,500 అడుగులు. అంటే ఎన్ని స్టెప్స్ వేసారు తెలుసా బాడీ? అందుకే ఇలా ఉంటుంది బాడీ ఎప్పుడు కూడా. నా ఫోన్ నాకు చెప్పింది, నాకు యాప్ ఉంది, దాంట్లో నేను ఎంత నడుస్తున్నానో నాకు అది చెప్పిద్దండి. సాయంత్రం 10 శ్రీనో చరణో చెప్తుంటా, డాడీ ఈరోజు నువ్వు 6,000 అడిచావు డాడీ, 5,000 అడిచావు డాడీ చెప్తుంటారు. స్టెప్స్. ప్రియమైన దేవుని పిల్లారా, కష్టం అతృప్తి వేరు, అది వేరు. దొంగ అయి ఉండి సంచి ఉన్న దగ్గర సంచి పెట్టినా దాంట్లో సొమ్ము దొంగిలిస్తున్న 11 మందికి తెలియలేదంటే వా అవార్డు ఎవరికి ఇవ్వాలి? గ్రెజర్ని పెట్టుకుని ఏడిసే వాళ్ళకి ఇస్తారు అవార్డు. వీడికి కదా ఇవ్వాల్సిందే, వీడికి కదండి. దొంగిలించుచు కంటిన్యూడు వచ్చాను కనుక అలాగూ చెప్పాను, అమ్మియొచ్చుగా అని. యేసుక్రీస్తు వారు వాడి మాటని అక్కడ తృణీకరించాడు. తృణీకరించడం అంటే ఏమైనా భూస్థాపిత నిమిత్తం చేసింది అంటే యాక్సెప్ట్ చేయలే. యాక్సెప్ట్ చేయకపోయేసరికి మనోడికి కోపం వచ్చేసింది. ఎంతమందిలో నన్ను అవమానపరిచాడు, ఈయనకాడ ఉండటం కంటే ఆ ప్రధాన యాజకుడికి పోవటం బెస్ట్. ఎందుకు? వాళ్ళు యేసుక్రీస్తు వారిని పట్టాలని చూస్తున్నారు, నేను ఈయన అప్పగించాలి. ఇంకా కసి పెరిగిపోయింది, ఇంకా వెళ్ళిపోయాడు. ఏంటి మరి మ్యాటర్? వచ్చా కదా, నీ గురించి అంతా తెలుసు. ఏం కావాలి? డబ్బులు కావాలి. తూసేశారంట, 30 వెండి నాణాలు తూసేసి ఇచ్చేశారు. ఎప్పుడైతే ఇస్కరియోతు యోధా మాట తృణీకరణకి గురైందో మనోడికి చాలా బాధేసిందండి. నా మాట నన్ను తృణీకరించాడు ఏంటి ఎంతమందిలో. మనం కూడా అంతే, తృణీకరిస్తే అక్కడ ఆలోచించాలి మనం ఏం మాట్లాడుంటాం, ఆయన ఎందుకు అలా అన్నాడు, సంథింగ్ ఏదో అయి ఉంటుంది అని ఆలోచించి దాన్ని చాలా పాజిటివ్గా తీసుకోవాలి. మనం చాలా ఫాస్ట్గా తీసుకుంటాం అంతే. ఫాస్ట్గా తీసుకున్నామంటే నువ్వు దెయ్యాన్ని లెఫ్ట్ రైట్ పెట్టుకొని ప్రయాణిస్తున్న గొప్ప విశ్వాసం అన్నమాట. అది ఏదో ఎక్కడున్నాడు ఎవరికి తెలియట్లేదు అసలుకి ఆడి గురించి. అందుకే లైఫ్ హిస్టరీ పిల్లలకు తెలియాలి, ప్రభు చెప్పింది. ఈరోజు మాట్లాడుతున్నాం అంతే. ఎప్పుడైతే తృణీకరించాడో కోపం వచ్చేసింది. ఇప్పుడు పగస్తులు ఎవరు యేసుక్రీస్తు వారికి? ప్రధాన యాజకులు, శాస్త్రులు.
వాళ్ళ కాడికి వెళ్ళిపోదాం. అది అట్ట పట్టుకొని చూస్తున్నారు, మనం పట్టితే పోలా అనుకున్నాడు. వెళ్ళిపోయాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 14, 15, 16 వచనములు. అప్పుడు 12 మందిలో ఒకడుగు ఇస్కరియోతు యోధా ప్రధాన యాజకులకు యొద్దకు వెళ్ళి, నేను ఆయనను మీకు అప్పగించిన యెడల నాకేమి ఇత్తురని వారిని అడిగాను. తృణీకరణ జరగగానే లోపల బుసకొట్టేసిందంతే. లే, పట్టించేసే, డబ్బు సంచయం కర్మ, డబ్బే వచ్చి పడిద్దే అంతే. అందుకు వారు 30 వెండి నాణెము తూచి వానికి ఇచ్చిరి. అంటే ఏం మాట్లాడలేదా? అడిగాడు వెంటనే. తారాజులు చూశారు, 30 వెండి నాణాలు చూసేసి ఇచ్చేశారు. తీసుకో 30 అంతే. ఇక అప్పటి నుండి ఆయనను అప్పగించుటకు సమయము కనిపెట్టుచుండెను. ఎప్పుడు టైం దొరికిద్ది, ఎప్పుడు టైం దొరికిద్ది, ఎప్పుడు టైం దొరికిద్ది, ఎప్పుడు టైం దొరికిద్ది. తర్వాత మనకు తెలుసు, పట్టించేశాడు. పైగా మనకి మళ్ళీ జాలిగల మాట ఒకటి బైబిల్లో రాయించే పోయాడు, నిరపరాధి రక్తమును అప్పగించితిని. అంటే కనుల పొరలు తొలగగానే యేసుక్రీస్తు వారు ఎలా కనపడతారయ్యా ప్రతి ఒక్కడికి లోకం మీద అంటే నిరపరాధిగా కనపడతాడు. కనులకు పొరలు అడ్డం ఉన్నంత వరకు యేసుక్రీస్తు వారు ఎలా కనబడతారయ్యా అంటే లెక్కలేనితనంగా కనబడతాడు. సంఘానికి రావటం లేట్ అవుతుంది అంటే యేసుక్రీస్తు వారు లెక్కలేడా ప్రశ్నిస్తాడు దేవుడు. టైం ఫంక్షనాలిటీ మిస్ అవుతుంది అంటే యేసుక్రీస్తు వారు అంటే లెక్కలేదా అని మెన్షన్ చేస్తాడు దేవుడు. నిజం ప్రియమైన దేవుని పిల్లలు, మీకు చాలాసార్లు చెప్పాను, చిన్నపిల్లల్ని వేసుకొని ఇక్కడ నుంచి 50 కిలోమీటర్లు ఎక్కడో హైదర్షా కోర్టు గోల్కొండలోంచి వెళ్ళాలా. ఇక్కడ నుంచి 2.5 గంటల ప్రయాణం. ఎప్పుడు లేవాలి, ఎప్పుడు 8కి ప్రసంగం చేయాలి, 8కి ప్రసంగం, 8కి ప్రేయర్ స్టార్ట్ అయితే ప్రార్థనతో ప్రార్థన చేయవలసింది నేనే. అయ్యగారు కదా అర్ధగంట లేట్ వస్తాడమ్మా అని ఫోన్ చేయాల్సిన అవసరం లేదు. అయ్యగారు లేట్ రావటం ఏంట్రా, అసలు వాడే ముందుండాలి సంఘంలో. ప్రార్థన ఎవరితో స్టార్ట్ అవ్వాలి? అది పాప 4:30 లేచేది, 5:00కల్లా 5:30కల్లా అయిపోతే అప్పుడు బయలుదేరి 2.5 గంటలు, 6, 7, 8 ఇప్పుడు టైం ఉంటుంది పోతుంటుంది. అక్కడితో అయిపోయిందా, మళ్ళీ వేరే చోటకు రావాలి, మళ్ళీ 11:30కి మెసేజ్ ఉంది, మళ్ళీ చేయాలి, మళ్ళీ అక్కడితో అయిపోయిందా, మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ 5:30, 6కి, మళ్ళీ 7కి మళ్ళీ జీడిమెట్లు వెళ్ళాలి. ఎక్కడ అలసట్రాల. నైట్ వచ్చేసరికి పిల్లలు నిద్రపోయి వెళ్ళటం, ట్యాంక్ మీద ఒకళ్ళు, ఒళ్ళు ఒకళ్ళు. అప్పుడు లేపి నిద్ర మీద కొంచెం అన్నం పెట్టి 11ంటికి పడుకునే వాళ్ళం. ప్రియమైన దేవుని పిల్లరా, ఎందుకు చెప్తున్నానంటే నేను టైం ఫంక్షనాలిటీని చాలా ఫ్లెక్సిడ్గా వాడతాను దేవుడి దగ్గర. మాట అంటే మాటే, మాట తప్ప. అది పట్టించేశాడు. నిరపరాధి రక్తాన్ని నేను అయ్యో అన్నాడు, పోయాడు, ఊరేసుకున్నాడు. ఇప్పుడు మనకు తెలిసిన నీతి ఏంటి? ఇస్కరియోతు యోధా అన్నది మంచి ఫ్యామిలీ. వంశాన్ని చూసుకుంటే అబ్రహాము గర్భాన ఇస్సాకు, వారి గర్భాన యాకోబు, యాకోబు గారి మొదటి భార్య కుమారులలో ఒకడు 4వ వాడు యోధా. యోధా అనేవాడు యోధా వంశానికి మూల పురుషుడు. అనేక మంది ఆ పేర్లు పెట్టుకుంటూ వచ్చారు. అది కెరియోతు పట్టణంలో నివాసం ఉంటున్న సిమోను, కెరియోతు సిమోను కుమారుడు యోధా. ఇస్కరియోతు యోధా, ఇస్సనగా మనిషి, యోధా. మంచి వంశంలో పుట్టిన వాడికి డబ్బు మీద పిచ్చి ఏంటి? మంచి స్టాటస్ ఫ్యామిలీకి. మంచి వంశంలో పుట్టకపోయినా డబ్బు మీద పిచ్చి ఏంటి? అసలు డబ్బు అన్నది న్యూట్రల్గా జీవితంలో ఉండాలి తప్ప అది గేరెత్తే ఇక నువ్వు పోవటమే ముందుకి. అది న్యూట్రల్గా ఉండాలి, కదలకూడదు అటు ఇటు, అది అట్టే ఉండాలా. అది ఏమాత్రం గేరేసింది అనుకో, ఫస్ట్ ఎత్తే కొంచెం స్లో, సెకండ్ ఎత్తే ఇంకొద్దిగా, థర్డ్ ఎత్తే ఇక 4th వేసిందంటే దాన్ని ఎవడ ఆపలేడు, యాక్షన్ తప్ప. డబ్బు మనిషికి అవసరమే ప్రియమైన దేవుని పిల్లారా, కానీ దేవుడు బాధపడే అంత అవసరం కాదు. డబ్బు అవసరం, మనకి పండగ వస్తుంది, రేపు అది వస్తుంది, ఇది వస్తుంది, చాలా అవసరం ఉంటుంది, ఖర్చులు ఉంటాయి, అంతవరకే. అది దానికి మించింది కొట్టేద్దే కదా లైఫ్ని.
అది ఇంత మంచి స్టాటస్, యేసుక్రీస్తు వారిని చూసి, ఆయన మాటలు విని, అద్భుతాలు చూసి, ఆయనతో సహవాసం చేసి, ఆయనలాగా అనేకులు 11 మందిలాగా ఒకటిగా జీవితాన్ని గడపవలసిన వాడు డబ్బు సంచి దగ్గర ఉన్నంత గొప్పగా ఎదిగినటువంటి వాడికి ఈ పిచ్చేంటి? ఇదేంటి అంటే ధనం కోసం వెంపర్లాడాడు, చివరికి ఆ ధనమే లేకుండా పోయాడు. ఒకని కలిమి విస్తరించుట వాడి జీవానికి మూలం కాదు, విస్తరించుట మూలం కాదు, వాడి జీవానికి మూలం కాదు, వాడి జీవానికి మూలం కాదు. అవసరం ఎంతవరకు అంతవరకే ఉండాలి తప్ప అవసరానికి మించిన ప్రయాణం చేస్తే ప్రాణం పోతుంది. ప్రాణం పోయినాక 10 కిలోల బంగారం ఉంటే ఏంటి, 20 కిలోల వెండి ఉంటే ఏంటి? పదిలమైన సంసార జీవితంలో పిల్లలతో హ్యాపీగా ఒక చిన్న కోడిగుడ్డు పులుసు వేసుకుని తిన్నా అందంగా ఉంటుంది కదా ప్రియమైన దేవుని పిల్లలు. వీడి గురించి చెబుతున్న నీతి ఊరికే ఈయన్నే ఎక్కుతూ ఉంటారు. ఎంతమంది లేరు ఈ రోజున? ఎంతమంది లేరు? ఎంతమంది ఇస్కరియోతు యోధాలు ఈ రోజున లేరు? కానీ మీకు చెప్పుకుంటూ వచ్చిన బట్టలు మనకి ఎందుకండి, మరి భోజనాలతో బాక్కని చెప్పు, ఎవడొద్దు అన్నాడు? చెప్పు, ఇక్కడ కూర్చుంటే ఏం కనపడుద్ది? ఏం కనపడు చెప్పు. ఒంటి మీద మాత్రం ₹1000 బట్టలు ఎత్తాడు. బట్టలో ఏముంది ప్రియమైన దేవుని పిల్లారా? వాచ్లో ఏముంది అంటాడు, దాంట్లో ఏముంది అంటాడు, అన్నీ చూపిస్తాడు. కారు చూపిస్తాడు, వాచ్ చూపిస్తాడు, బట్టలు చూపిస్తాడు. ఇలా మాత్రం ప్రార్థనలు ఏముండవండు, అస్సలకి ఏమీ కనపడు. నాకు ఏమీ లేవమ్మా అన్నట్టుగా ఉంటుంది. పంచని పిలిస్తే అమ్మగారు అవతారం ఇంకా అది నిజం ప్రియమైన దేవుని పిల్లరా. చాలామంది కాపర్ల బారిన గుణం ఏంటంటే ఇదేనండి. మన అమ్మగారు అడగాలండి పాపం, మనకేం చెప్తుంది అంటే ఇదేనా? దీంతో పదేగా జీవితం ఇలా అయిపోయింది ఏంటి? సచ్చిందాక వదల సాతానుడు. అంటే ఒక మంచి కుటుంబంలో వ్యక్తిని పట్టుకుంటుంది, లేదా ఒక మంచిగా ఎదుగుతున్న వ్యక్తిని పట్టుకుంటుంది. ఏ రూపమన్నా కానివ్వండి, పట్టుకోవటం అయితే పక్క, సావు రావటం కూడా పక్క. అల్పాయుషి కదండి. యేసుక్రీస్తు వరకు అంటే కొద్ది గంటలు ముందు చచ్చిపోయాడు. ఆయనేమో చావడానికి వచ్చాడు, వీడు చావడానికి ఏమో రాలా. అది ప్రవశించుకున్నాడు అంతే, అది దూరేశాడు. అందుకే యేసుక్రీస్తు వారు మాట్లాడతాడు, ఒరే ఆ ప్రవచనం నీ గురించి ఎందుకు అవుతురా, యోధా గురించి చెప్పట్లా, ఒకడు వస్తాడు దాంట్లోకి. అందుకే యేసుక్రీస్తు వారు మనుష్య కుమారుడు వెళ్ళవలసిన స్థలంలో వెళ్ళిపోతున్నాడు, మధ్యలో ఏలి పెడితే వాడికి శ్రమ. ఆ ప్రవచనం ఇప్పుడు యోధా ద్వారా నెరవేరింది కాబట్టి మనం యోధాని చెబుతున్నాం, కానీ అది యోధా గురించి కాదు. యేసుక్రీస్తు వారి శిష్యుల్లో ఒకడు రాబోతాడు, వాడు ఎవడైతే వాడు. అందుకే మనుష్య కుమారుడు వెళ్ళవలసిన మార్గాన్ని వెళుతున్నాడు, మధ్యలో ఏలిపెట్టిన వాడికి శ్రమ. అందుకే మనిషిగా పుట్టడం వేస్ట్ అని చెప్పాడు. కానీ నెరవేరింది కదా, వీడు దూరాడు మధ్యలో. ఒక్కసారి ఆలోచించాలి, మరి ఏంటి అసలు మా కుటుంబం ఏంటి, మా స్థితి ఏంటి, పరిస్థితి ఏంటి, ఇంత గొప్ప స్టేటస్లో మేము ఉన్నాం కదా. ఏమండి అసలు మంచి అయ్యగారు కావాలండి ఇస్కరియోతు యోధా. మంచి గ్రంథం రాయాలి. వీడే నిజంగా ఉండి ఎంత గ్రంథం రాసించాడు మీరు చెప్పండి. ఎందుకు దూరాడు మధ్యలోకి? ఆయన పోవాల్సిన దారిలో పోతున్నాడు. నువ్వు కాకపోతే ఇంకెవడో వస్తాడు, నీకెందుకు? అపోస్తులు కాకపోతే మరొకడు పట్టేస్తాడు, ఏ శాస్త్రుల్లో ఒకడో, ఏ పరిశీలిలో ఒకడో, లేకపోతే ఎవడో ఒకడు పట్టుకుంటారు. నీకెందుకు వచ్చింది? నువ్వెందుకు వెళ్ళిపెట్టావు? వాడు పుట్టకునిల మేలో చూసారా, 11 మంది గలిలీయులు, ఒక్కడే బయట నుంచి వచ్చినవాడు, యెరూషలేము నుంచి వచ్చినవాడు ఒక్కడే. ఎంత జాగ్రత్తగా ఎదగాలి ప్రియమైన దేవుని పిల్లరా దేవుళ్ళు. పైగా అపోస్తలత్వం పొందుకున్నటువంటి వాడు. మనం కూడా అంతే ప్రియమైన దేవుని పిల్లలు. దేవుళ్ళకి వచ్చిన తర్వాత ఏదో ఒక విషయంలో మనం యోధ ఎన్నున్నాయి. అప్పగించాడు, దొంగ అన్నాడు, సాధారణ అన్నాడు, ద్రోహ అన్నాడు, ఎన్ని పదాలు వాడాడు ఆయన గురించి, వాడి గురించి అని ఎన్ని పదాలు వాడాడు. కనుక దేవుడు దగ్గర నమ్మకంగా ఉండటం అంటే అది కత్తి మీద సాము లాంటిది. జీవితం ఎప్పుడు కూడా మనిషిని ఒకే రకంగా ఉంచదు, ఉండలేడు కూడా ఒకే రకంగా. ఎందుకంటే ఒక స్థితి మారిందంటే ఆటోమేటిక్గా వాడు దేవుడు కంటే వాడి తలంపుని ఎక్కువగా తీసుకెళ్ళిపోతుంటాడు. దైవ తలంపు ముందుండాలి, ఆ తర్వాత ఏదైనా వెనకాల ఉండాలి. అప్పుడు ఏదీ కనపడదు. అందుకే మీకు శుక్రవారం చెప్పిన అది దేవుడిచ్చే ఆశీర్వాదం ఏదైనా సరే ఎదుటివాడికి కనపడాలి తప్ప మనకు కనపడకూడదు. అది
మనకు కనపడితే గర్వం, ఎదుటివాడికి కనపడితే వాడు ఎదగడానికి అవకాశం. మనకు కనపడకూడదు, దైవ ఆశీర్వాదం మనకు కనపడకూడదు. అలాగని చెప్పేసి మనం వేల పెట్టి పాటించుకోకూడదు. అది అంతే కదండి మరి, అంతే. కాబట్టి యోధ అనేవాడు ఒక్కడే. కానీ ఆ యోధ గుణగణాలు కలిగిన వారు ఈ రోజున ఎందరో. చెప్పలేం ప్రియమైన దేవుని పిల్లట, చెప్పలేం. అది చెప్పలేమంటే చెప్పలేం. నన్ను ఏసరావు నగర్లో పిలిచారండి ప్రసంగించడానికి. చర్చి ఓపెన్ అవుతుంది. ఒక 10 మంది కూర్చున్నారు, నేను కూడా కూర్చున్నాను. పిలిచారు. 3వ వాడిగా ఆడనా నువ్వైతే బాగా చెప్పన్నాను. నేను లేచిన, సువార్త అన్నది వ్యాపార ధోరణిలో సాగకూడదు, వ్యాపారంగా చూడకూడదు అన్న దాంతో మొదలుపెట్టిన. అసలు అందరూ ఇలాగే చూస్తున్నారు, ఏ స్పందన లేదు. అంటే వచ్చే వాళ్ళందరూ వాడి పాస్తులు, వాడి సంఘం వాళ్ళంతా ఏంటి ఇలా చెబుతున్నాడు అని. ఇక వాళ్ళ మామ లేచాడు ఒకడు, లేచి సువార్త అంత వ్యాపారం చేయాల్సిందే. ఇప్పుడు మనం లైఫ్ ఇన్సూరెన్స్ డబ్బులు పెట్టుకుంటాం. ఎందుకు లైఫ్కి భరోసా. అంటే స్వార్థ విషయంలో సంఘాన్ని బాగా దోచుకుంటాం. ఎందుకు అది మొదలుపెట్టాడు. నేను వెంటనే లేచేసిన, భోజనం కూడా చేయలే, వచ్చేసిన. మరి మీరు వాక్యాన్ని అంగీకరించలేరు, మీరెవరు? అటక మామ, ఎవడో కాదు, బొంగుగాడు. అది ఎక్కడికైనా అలాగే చెప్తా వాక్యాన్ని. సువార్త అన్నది నాకు ఎక్కువగా వ్యాపార ధోరణిలోకి వెళ్ళిపోతూ ఉంటే చాలా బాధిస్తుంటుంది. అందుకే దేవుణ్ణి బాగా అడుగుతున్నా, డబ్బులు బాగా ఇవ్వు నాయన, డబ్బులు బాగా లేట్ చేస్తాను ఎందుకు అంటే అయిపోతుందండి. అసలు 7 లక్షల అవసరం లేదండి. అది ఎందుకంటే నమ్ముట నీ వల్ల అయితే సమస్తము సాధ్యమే. నమ్మాం, ప్రభు మీద భారం వేసాం. ఎందుకంటే ఇలాంటి యోధాలను ఏరిపారేయాలి. మరి ఊరికి ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు, మరి ఎన్ని సంఘాలు ఉంటే అందుకు ఎంతమంది యోధాలో మనకు తెలియదు. మరి కనుక ప్రియమైన దేవుని పిల్లరా, ఇది లైఫ్ హిస్టరీ ఆఫ్ యోధా. ఇప్పుడు ఇవన్నీ మనసులో పెట్టుకుంటే ఇక్కడ కూర్చున్న మనం, బయటికి వెళ్తున్నటువంటి వాక్యం అనేక మందిని ఆలోచింప చేస్తుందని నేను అనుకుంటున్నాను. ఇకపోతే ఇది ప్రవచనం. యోధా కీర్తన గ్రంథము 109:8 వాని జీవిత దినములు కొద్దివగును గాక. గాక అంటే ఈడు సచ్చును గాక అంటే అర్థం ఏంటి? అంతే అయిపోయినట్టే. వాని ఉద్యోగము వేరొకడు తీసుకును గాక. ప్రవచనం అది. ఎవరి గురించి రాశాడు ఇది? యోధా దూరాడు కాబట్టి ఇప్పుడు ఇస్కరియోతు యోధా అని చెప్తున్నాం. అదే యోధా కాకుండా ఏ శాస్త్రుడు, ఏ పరిచయుడు, మరొకడు అయితే వాడి గురించి చెప్పేవాళ్ళమే. అంటే దేవుడు దగ్గర ఉన్న వాడు ఖచ్చితంగా ఎదిగి రావాలి. ఎలా ఎదిగి రామంటారు అయ్య గారు? ప్రవచనం రాసినప్పుడు ఏం చేస్తామంటే, తప్పించుకున్నాడు సౌలు గురించి ప్రవచనం ఏముంది మీరు చెప్పండి? సౌలు గురించి ఏం చెప్పాడు? సౌలు గురించి ఏముంది ప్రవచనం? ఒకడు వస్తాడు ఇట్లా, ఏముంది? ఏం లేదు. మరి ఆ సౌలే దూరొచ్చుగా దీంట్లో. ఇప్పుడు యోధా కనపడిపోతే సౌలు కింద నెట్టేసులో మనం. సౌలు పౌలు అయిపోయాడే కదా, అవుతాడు. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, ఆలోచించవలసింది ఏంటయ్యా అంటే, ఒక క్రియ కంటి ముందు కనబడుతున్నప్పుడు దాన్ని తప్పించుకోవచ్చు. అది యోధా గురించి రాయలా. యేసుక్రీస్తు వార్త వచ్చినప్పుడు ఒకడు ఉంటాడని రాశాడు అక్కడ. అది యేసుక్రీస్తు ఉంటాడు, వాడు ఈడేసరికి మనం యోధా అని చెప్పుకుంటున్నాం అంతే. ఉద్యోగము అది. వాని జీవిత దినములు కొద్దివగును గాక. వాని ఉద్యోగము వేరొకడు తీసుకొను గాక. అంటే అపోస్తలత్వాన్ని వేరొకరు తీసుకున్నారు. యోధా పోయాడు, మత్యపేట వచ్చేసింది, మళ్ళీ జాయిన్ అయ్యాడు. ఇతను కాకుండా ఉంటే బాగుండేది. ఎందుకంటే అపోస్తులు కదండి, మచ్చ కదా, అపోస్తులుడు కదా, యేసుక్రీస్తు వారు శిష్యుడండి. ఈ రోజున యేసుక్రీస్తు వారు శిష్యులుగా మనం ఉంటున్నాం. ఎంతమంది ధన పిపాసలు లేదు మీరు ఆలోచించండి. వీడు కేవలం ధనం మీద దృష్టితో చచ్చిపోయాడండి. వీడు కేవలం డబ్బు పిచ్చి పట్టుకుంది, ఇంకా మరొక పిచ్చి ఏమి లేదు. ఇంకా డబ్బే డబ్బు, సర్వం డబ్బుమయం. అది ఎంతమంది లేరు మీరు చెప్పండి ఈ రోజున? విశ్వాసుల్లో కానీ, కాపరుల్లో కానీ, లేకపోతే ఇంకా ట్రెజరర్లో కానీ, ఇంకా మరొకళ్ళు కానీ. ఒక గుంటూరులో మర్డర్ జరిగింది. ఇదే కాపరికి ట్రెజర్కి మధ్య ఆకీకరతో
పొడిచే ఆగికర్త వికెట్ కర్త పొడిచేశాడు. డబ్బులు లెక్క తేడా వచ్చింది. అది సిఎస్ఐలో డబ్బులు ఏమైనా డబ్బులు ట్రెజర్ని అడిగాడు. ఇంతే వచ్చినాయి, లెక్క రాసాను కదా. లేదు, నాకు తెలుసు, నాకు అది ఇన్ఫర్మేషన్ ఎంత, నెలకి ఎంత వస్తాయి ఏమైనాయి అంతే. ఆగికర్త పాస్టర్ని పొడిస్తే అయిపోయింది. ఇక్కడ కూడా కొట్టుకున్నారు. మెదక్ 100 కిలోమీటర్లు ఉంది. ఆగికర్తతో కొట్టుకున్నారు ఇక్కడ, ట్రెజర్కి కాపర్కి. ఇది ఎక్కడి నుంచి వస్తుంది ఈ వంశం? ఈ వంశపారపర్యం ఎక్కడి నుంచి వస్తుంది? అక్కడి నుంచి ఇక్కడ వరకు ప్రయాణిస్తూనే ఉందా? ప్రయాణిస్తూనే ఉంటుంది. అది జీవితంలో మనిషిని అతలాకుతలం చేసేది ఏదన్నా ఉంది అంటే అది పైసా మాత్రమే, అంతే. దేవుడి మీద నమ్మకం లేనివాడే డబ్బుల కోసం వెంపర్లాడతాడు. దేవుడి మీద నమ్మకం ఉన్నవాడు దేవుడి కోసం వెంపర్లాడతాడు. పరమాత్ముడిపై దృష్టి పెట్టు, పైసలు అవే నీ కాలకాడకు వచ్చి పడతాయి. పైసలు చూడకో, కళ్ళు పోతాయి. నిజం. గబుక్కున ఒక 10 లక్షలు, కోటి రూపాయలు చూసాం అనుకోండి, గుండె ఆగిపోతుంది. ఎందుకు? ఎప్పుడు చూడలేదు కదా, 200 నోట్లు టగటలు లేకుంటే గాలికి అంతే. హార్ట్ బీట్ ఒక్కసారి 160 కొట్టుకుంటుంది, చచ్చిపోతాం. ఇక్కడ అవసరమా? కాలకాలం ఉండాలి అంతే ప్రతి ఆలోచన కూడా. కనుక యోధా ద్వారా నేర్పుతున్నటువంటి గుణం ఏంటో తెలుసా? దేని మీద దృష్టి పెట్టి కానీ దీని మీద పెట్టుకో. నీ అక్కడగా ఉన్నాయో నాకు తెలుసు, నువ్వు ముందు అలా నాలో నడు. అందుకే చెప్పిన టైం ఫంక్షువాలిటీ, సమయాన్ని హెచ్చించటం, దేవుడి వాక్యాన్ని ఆలోచించటం, ప్రతిదీ దేవుడి మీద డిపెండ్ అయ్యి సాగేవాడి బ్రతుకుల్లో ఎప్పటికీ అశాంతత అనేది కనపడదండి. లేకపోతే ఆ శాంతే లేకుండా చేసింది. అది వాని జీవిత దినములు కొద్దివగునుగాక, ఉద్యోగము వేరొకడు తీసుకునుగాక. మత్తిపేట సీటీ, ఇస్కరియోతు స్థానం అయిపోయింది. ధనం కోసం వెంపర్లాడి ఆడి చివరికి సత్యాన్ని అమ్ముకున్నాడు. ఈ రోజున అలాంటి వారసులు ఎందరు లేరు? మీరు ఆలోచించండి. అలాంటి వారసులు ఎందరు లేరు? వీళ్ళందరికీ కూడా ఆకస్మిక మరణం ఒక్కటే గుర్తండి. కాపరి ఆకస్మికంగా పోయాడంటే వాడి వెనకాల ఏం సంపాదించాడో కనబడుద్ది మనకి సావులో. ఈయన కొడుకు దేవుని కొడుకు అనమాట. ఈయన దేవుని కొడుకు 4 గట్టెడు బిల్డింగ్ నరకానికి పోయి ఉంటాడు. వీడు మనిషి సొమ్మేగా అంతా, దాంట్లో మనిషి సొమ్మే ఉంది బాగా. అది ఇప్పుడు నీ స్థిరాస్తుందా? నీకు వచ్చింది ఉందా? ఆత్మ కొరకు ఖర్చు పెట్టు. 4 ఏంటి, దాని పక్క 40 వస్తాయి నీకు. ఇవన్నీ హైగారియారా బాబా? హైగారియా ఎందుకు? కనాను దేశంలో ఎన్ని బిల్డింగ్లు ఉన్నాయో అని ఇవి చూడలేదు కదా. ఏం చూసాడు? ఆఫ్టర్ ఆల్ 60 గజాల్లో 4 బిల్డింగ్లు కట్టి మేసం ఇలా తిప్పేస్తాం మనం. ఎట్టుండో కిందకి ఎట్టుంటాయి చూడండి. ఒరే గట్టిగా భూమి ఇలా ఇసిరింది అనుకో, తలనే పూరిపోద్ది. కనుక నేర్పినటువంటి తత్వం ఏంటంటే గలిలీయులు మొత్తం యేసుక్రీస్తు వారి శిష్యులు. కానీ ఒకడు దూరం నుంచి వచ్చాడు, యెరూషలేము పట్టణం నుంచి. అతని దగ్గరే డబ్బు, అతని దగ్గర అన్నీ పెట్టాడు. కానీ మార్పు లేకుండా దాని కొరకే వెంపర్లాడాడు. చివరికి అది కాకుండా పోయాడు, ఏమీ లేకుండా పోయాడు. కనుక ధనం కోసం వెంపర్లాడే ఇస్కరియోతు యోధాలు ప్రతి చోట ఉన్నారు. అందుకే ప్రభువుని ఒక్కటే అడుగుతున్నా, అందరినీ చంపేస్తా ప్రభు, అందరినీ చంపేస్తాను ప్రభు. ద్వారం తెరిస్తే ప్రయాణానికి సిద్ధపాటు కలిగి ఉంటాను. అది నేడు డబ్బు కోసం క్రీస్తును అంటే సత్యాన్ని అంటే వాక్యాన్ని అమ్ముకుంటున్న వారు ఎందరు లేరు. అందుకే ఆదివారం పెట్టిన టైటిల్ ఏంటి తెలుసా? సృష్టి ఏమైనా గుడ్డిదా, శుక్రవారం రేపు 18వ తారీఖు, సృష్టి ఏమైనా గుడ్డిదా వారిని యాసాలో అని పెట్టిన. అద్భుతం అండి. 3 భాగాలుగా చేస్తాను దాన్ని, చాలా పెద్దగా రాశాను. రాత్రి 11:30 దాటిపోయింది. ఎందుకంటే ఇవన్నీ ఎందుకు వస్తున్నానంటే రేపు జనవరిలో రాసే మెసేజ్ కానీ, అక్కడి నుంచి మీకు ఆదికాండం కానీ, నిర్గమాకాండం కానీ, లేవీకాండం కానీ, సంఖ్యాకాండం కానీ, ద్వితీయోపదేశకాండం కానీ, యెహోషువ కానీ ఇలా చెప్పుకుంటూ వస్తుంటే ప్రియమైన దేవుని పిల్లారా, మీకు అసలు మైండ్ పోద్ది. అంత గొప్పగా డిజైన్ చేస్తున్నా. అందుకే అంత రస్ట్ లేకుండా సువార్త మీద పడి
సాగుతున్నా. కనుక ఇస్కరియోతు యోధ ఎందుకు చెప్పానంటే, ఇంకో కొన్ని దినాల్లో కొత్త సంవత్సరం వస్తుంది. పాత సంవత్సరంలో వాగ్దానాలు ఎవరేం చేసుకున్నారో రిమైండ్ చేసుకోండి. మళ్ళా అవన్నీ అలాగే ఉండిపోయాయా, తీర్చబడ్డాయా ఏమో. మళ్ళీ 31వ తారీఖుని మళ్ళీ వస్తుంది, మళ్ళీ ఏదో ఇచ్చిస్తుంటాం దేవుడికి. కనుక చాలా జాగ్రత్తగా దేవుడి పక్షాన 2021లో ఎలా సాగాలో ముందే డిసైడ్ అయ్యండి. ఆవేశంగానో అనాలోచనగానో మాట ఇచ్చామంటే పాటే. కనుక చాలా జాగ్రత్త. అందుకనే ఈ అంశాన్ని మళ్ళీ తీసుకొచ్చాను. ఇంకొకటి, శుక్రవారం తర్వాత ఆదివారం కూడా ముందే ప్రిపేర్ చేసి పెట్టాం. అది క్రిస్మస్ కూడా ముందే రాసి పెట్టాను. జనవరి 1కి ముందుగానే చాలా ప్రిపేర్ అవ్వాలి. ఈ సంవత్సరం 2020 అద్భుతంగా ఆడింది. అది నెక్స్ట్ ఇయర్ కూడా ఆడింది అంటే చచ్చిపోతారు జనం, బతకరు. ఇంకా అది ఆడుకోకుండా ఉండాలని ప్రయోగం చేస్తున్నా దేవుడి పక్షాన. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, ద లైఫ్ హిస్టరీ ఆఫ్ ఇస్కరియోతు యోధ, ఒక మచ్చ, ఒక ఉన్నతమైన కుటుంబంలో ఉన్నటువంటి వాడు, ధనం కోసం వెంపర్లాడి మరణించాడు. క్రీస్తు ఉన్న, క్రీస్తు లేకుండా బ్రతికాడు. అనేకులు క్రీస్తు లేకుండా ఇస్కరియోతు యోధాలుగా ఉన్నారు. క్రీస్తు ఉన్న ఇస్కరియోతు యోధాలుగా ఉన్నారు. మార్పు అన్నది మనతో ప్రారంభమైతే దాని తర్వాత పెంచి పోషించే తరం ఇంకోటి వచ్చింది. అది బాగా కాపాడుద్ది. అది కాపాడాలంటే మనం అడుగు వేయాలి. అందుకని ఈ అడుగు మీ మధ్యకేశాను. ప్రార్థించుకుందాం.